ఈరోజు చిత్రం దేవదాసు. ఈ దేవదాసు చిత్రానికి చాలా ప్రత్యేకత ఏమిటంటేనండి, భారతదేశంలో పలు భాషల్లో అత్యధిక సంఖ్యలో పునర్నిర్మించబడిన చిత్రం. అంటే ఈ సినిమాని రకరకాల భాషల్లో మళ్ళీ మళ్ళీ నిర్మించారు. అలాగా ఎక్కువ సార్లు నిర్మించబడిన చిత్రం ఈ దేవదాసు. ఇన్నిసార్లు మరే చిత్రము కూడా పునర్నిర్మించబడలేదు. ఇన్నిసార్లు ఈ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ నిర్మించడానికి, వివిధ భాషల ప్రేక్షకులు దానిని అంతగా ఆదరించడానికి కారణం మూలంగా కథ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ చిత్రానికైనా తల్లివేరు లాంటిది కథ. ఈ చిత్రానికి కథ ఎలా మొదలైంది, దానికి మూలం ఏమిటి? దేవదాసు చిత్రానికి మూలం చాలామందికి తెలిసినట్టుగానే అదే పేరుతో వెలువడినటువంటి బెంగాలీ నవల. ఈ బెంగాలీ నవల రచయిత శరత్ చంద్ర చట్టోపాధ్యాయ. అభిమానులందరూ కూడా శరత్ బాబు అని పిలుచుకుంటూ ఉంటారు. శరత్ బాబు గారు ఈ నవలని బెంగాలీలో రాశారు. ఎందుకంటే ఆయన కలకత్తాకి చెందిన వ్యక్తి, బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇంత ప్రభావవంతం కలిగి, ఇంత అత్యధిక ప్రభావం కలగచేస్తూ ఇన్ని సంవత్సరాలుగా ఈ చిత్రం పదే పదే పునర్నిర్మించబడేటటువంటి గుణాన్ని కలిగిన ఈ చిత్రానికి వెనకనున్న కథ ఎంత బలీయమైనదో చెప్పాలంటే బెంగాలీ సాహిత్యం గురించి ఒక మాట చెప్పుకోవాలండి. ఒక వాడుక ఉంది. ఏమిటంటే, భారతదేశ సాహిత్యంలో రచయితలందరూ 15 సంవత్సరాల తర్వాత చూసేటటువంటి అంశాలని బెంగాలీ సాహిత్యకారులు ఈరోజే చూస్తారట. అంటే అంత అడ్వాన్స్డ్గా ఉంటారు బెంగాలీ రచయితలందరూ. దానికి ఒక కారణం, దానికి ఒక ఉదాహరణగా ఈ దేవదాసుని చెప్పుకోవచ్చు. శరత్ చంద్ర చట్టోపాధ్యాయ లేదా శరత్ బాబు, చాలామంది శరత్ బాబు అంటే తెలుగు రచయితే అనుకుంటూ ఉంటారు. ఎవరినైనా సరే మీకు నచ్చిన తెలుగు రచయితలను చెప్పండి అంటే శరత్ బాబు అని అలవోకగా అనేసేస్తారు. ఎందుకంటే ఆయన నవలలు, ఆయన రచనలు తెలుగు సాహిత్యంలో అంత అవినాభావంగా అల్లుకుపోయినాయి. విడదీయలేనంతగా తెలుగు సాహిత్యాన్ని, శరత్ బాబు సాహిత్యాన్ని విడదీసి చూడలేనంతగా ఆయన నవలలు తెలుగువారిని అలరించాయి. తెలుగువారి మనసుల్లో అంతగా నిలిచిపోయాయి శరత్ బాబు రాసినటువంటి నవలలన్నీ. నిజానికండి ఈ 20వ శతాబ్దాన్ని, అంటే 1900 నుంచి 1940, 50 వరకు గమనిస్తే కనుక ఆ మొట్టమొదటి అర్ధభాగంలో స్త్రీ స్వేచ్ఛ గురించి, ముఖ్యంగా భావ స్వాతంత్ర్యం గురించి, ఒక విధంగా చెప్పాలంటే విప్లవాత్మకమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించిన రచయిత మన తెలుగువాడు గుడిపాటి వెంకటచలం. క్లుప్తంగా చలం అనుకుంటూ ఉంటారు. ఎందుకు ఆయన ప్రస్తావన తీసుకొచ్చానంటే, చలంగారి సాహిత్యం వస్తున్నటువంటి రోజుల్లో సమకాలీనంగా, సమాంతరంగా శరత్ బాబు సాహిత్యం కూడా స్త్రీ సమస్యలనే చిత్రిస్తూ వచ్చింది. అయితే చలం సాహిత్యానికి, శరత్ బాబు సాహిత్యానికి వ్యత్యాసం ఏమిటంటే, చలం తన రచనల్లో స్త్రీ స్వాతంత్ర్యం కోసం తనంతట తానే తిరగబడాలి, అందుకనే ఒక విధంగా విప్లవాత్మక సాహిత్యం అన్నాను. అలా చెబితే శరత్ బాబు గారు ఏం చేశారంటే, స్త్రీ యొక్క నిస్సహాయతకి అద్దం పట్టి రచనలు చేశారు. ఆయన్ని చాలామంది స్త్రీ పక్షపాతి అన్నారు. స్త్రీ ఎంతగా ఈ సమాజంలోని కట్టుబాట్లకు లోనైపోతుంది, ఎంతగా ఆ స్త్రీ జీవితం ప్రభావితం అవుతోంది అనే విషయాల్ని శరత్ బాబు గారు తన రచనల్లో హైలైట్ చేసి చూపించారు. చలంగారు ఏమిటంటే తిరగబడండి అని వాటిని హైలైట్ చేసి చూపిస్తూ స్త్రీ జాతి పట్ల మిగతా వాళ్ళకి చాలా జాలి కలిగేలాగా చిత్రించారు. ఆ కోవలోకి చెందినటువంటి నవలే ఈ దేవదాసు నవల కూడా. అసలు ఈ శరత్ బాబు గారి దేవదాసు నవలని ఎప్పుడు రాశారు, అది ఎన్ని సంవత్సరాలు మరుగున పడిపోయి ఉంది అని తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మరి దాదాపుగా గత 90 సంవత్సరాలుగా ఈ నవలని భారతదేశంలోని పలు భాషల్లో డజన్ సార్లు పైగా నిర్మించారు. భారతదేశంలోనే కాకుండా బంగ్లాదేశ్, పాకిస్తాన్లో కూడా ఈ చిత్రాన్ని పునర్నిర్మించారు. ఇంత అత్యధికమైన ప్రజాదరణ పొందిన చిత్రానికి నేపథ్యమైనటువంటి ఈ నవల చాలా సంవత్సరాలు ఒక పాడుబడిన పెట్టిలో పడిందంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. శరత్ బాబు గారి దగ్గర మొదలు పెడదాం. శరత్ చంద్ర చట్టోపాధ్యాయ ఆయన 1876లో సెప్టెంబర్ 15వ తేదీన అప్పట్లో ఒకటే బెంగాల్ ఉండేది. బెంగాల్లో హుగ్లీ జిల్లాలో దేవానందపురం అని ఆ ఊళ్ళో పుట్టారండి.
వాళ్ళ నాన్నగారి పేరు మోతీలాల్ చటోపాధ్యాయ, అమ్మగారి పేరు భువన మోహినీదేవి. ఆయన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాడు, బాగా అల్లరి చేస్తూ ఉండేవాడు. దాదాపుగా ఈ దేవదాసు నవలలో దేవదాసు చేసేటటువంటి స్కూల్లో అల్లరంతా కూడా శరత్ బాబు గారు చిన్నప్పుడు ఆయన స్కూల్లో జరిగింది అని చెప్తుంటారు. ఆ విషయాలు మళ్ళీ చెప్పుకుందాం, దేవదాసు నవలల్లో ఏ ఏ సన్నివేశాలని ఆయన జీవితాల్లోంచి తీసుకున్నారు అనేది. 1876లో పుట్టిన శరత్ బాబు 1892లో ఒక నవల రాశారు, ఈ దేవదాసు నవల. అంటే అప్పటికి ఆయన వయసు 16 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి ఆయన చిన్న చిన్న కథలు నవలలు రాస్తున్నారు. ఈ దేవదాసు నవలని ఆయన 16 సంవత్సరాల వయసులో రాసి శిశువు అని ఒక లిఖిత మాసపత్రికలో వేశారు. లిఖిత మాసపత్రిక అంటే ప్రింటెడ్ మ్యాగజైన్ కాకుండా చేత్తో రాసేటటువంటి పత్రిక. దాంట్లో వేశాక ఏమైందంటే ఆయనే మళ్ళీ ఒకసారి చదువుకుని ఆయనకి నచ్చలేదు. ఏం చెప్పాను ఈ నవల్లోనూ, నేను చెడుని ఏమైనా ఎక్కువగా చేసి చెప్తున్నానా, జీవితంలో ప్రేమిస్తే ఇలా చెడిపోతారని చెబుతున్నానా, జీవితంలో ప్రేమ విఫలమైతే తాగితే జీవితం ఇలా పడైపోయింది, ఇలాంటి ఒక తప్పు సందేశాన్ని యువతరానికి అందిస్తున్నానా అని ఆయనలో ఆయనే తర్కించుకుని ఆ నవలని బయట ఎక్కడా ప్రచురించడానికి ఇష్టం లేక వాళ్ళ ఫ్రెండ్ ఒక అతని ఇంటికి తీసుకెళ్ళి, అతని పేరు సౌరేంద్ర ముఖర్జీ, వాళ్ళ ఇంట్లో ఒక పాత పెట్టెలో పడేశారు. ఆయనకి 16 సంవత్సరాల వయసులో రాసినటువంటి ఈ నవల. ఆ విధంగా ఈ నవల ఆయన మిత్రుని పాత పెట్టెలో దాదాపుగా 9 సంవత్సరాలు మగ్గిపోయింది. అతనేం చేశాడు, ఆ సౌరేంద్ర ముఖర్జీ శరత్ బాబు ఇలా ఇచ్చినటువంటి కొన్ని రచనల్ని శరత్ బాబుకు తెలియకుండా ఆయన పత్రికలకు పంపించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా 1901లో, అంటే శరత్ బాబు గారికి అప్పుడు వయసు 25 సంవత్సరాలు, 9 సంవత్సరాల పాటు ఈ నవల ఆయన మిత్రునింట్లో మగ్గిపోయాక 1901లో ఈ నవల యమున అనే మాసపత్రికలో వచ్చింది. అది కూడా వాళ్ళ ఫ్రెండ్ పంపిస్తే. ఆ యమున అనే మాసపత్రికలో వచ్చాక బెంగాలీ పాఠకులందరికీ కూడా ఈ దేవదాసు పాత్ర పరిచయం అయ్యింది. చాలామంది మెచ్చుకున్నారు, కొంతమంది విమర్శించారు. విమర్శలు ఎప్పుడూ ఉంటాయి కదా. మెచ్చుకున్నాక అప్పుడు శరత్ బాబుకి వాళ్ళ మిత్రుడికి అనిపించింది, ఈ నవలని పుస్తకంగా కనుక ప్రచురణ చేస్తే ఎక్కువ మంది చదువుతారు. ఎందుకంటే పత్రికల్లో వచ్చింది అప్పటికే అయిపోతుంది కదా, పత్రిక జీవితకాలం అయిపోగానే ఈ నవల కూడా అయిపోయినట్టే, ఎవరో దాచుకుంటే తప్ప. అందుకని వాళ్ళిద్దరూ కలిసి ఈ పుస్తకాన్ని, ఈ దేవదాసు నవలని పుస్తకంగా ప్రచురిద్దామని రకరకాల ప్రచురణకర్తల దగ్గరికి వెళ్ళారు. ఎవ్వరూ వేసుకోలేదు. ఎన్ని సంవత్సరాలు తెలుసా అండి? దాదాపుగా 16 సంవత్సరాల పాటు దేవదాసు నవలని ప్రచురించడానికి ఎవరూ ముందుకు రాలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఆయన 16 సంవత్సరాల వయసులో రాసి 25 సంవత్సరాల వయసులో పత్రికలో వేస్తే ఇంకో 16 సంవత్సరాలు, అంటే దాదాపుగా శరత్ బాబు గారికి 41 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ నవల పబ్లిష్ కాలేదు, పుస్తక రూపంలో రాలేదు. అప్పుడు 1917లో ఈ పుస్తకాన్ని ఒక ప్రచురణకర్త నవలగా తీసుకొచ్చాడు. నవలగా తీసుకొచ్చాక ఇంకా ఎక్కువ మంది పాఠకుల్ని చేరింది దేవదాసు కథాంశం. అది దేవదాసు నవల రాసిన దగ్గర నుంచి దాదాపుగా 25 సంవత్సరాల పాటు అది వెలుగు చూడడానికి అంత సమయం పట్టింది. 1917లో వచ్చాక చాలామంది చదివారు నవలగా. బెంగాలీ వాళ్ళందరూ సాహిత్య ప్రియులు, బెంగాలీ వాళ్ళందరినీ అలరించింది, దాని గురించి చర్చించుకున్నారు. శరత్ బాబు దేవదాసు నవలలో రాసినటువంటి సమకాలీన అంశాలన్నీ కూడా ఆనాటి బెంగాలీ సమాజంలో ఉన్నాయి. అందుకని కూడా చాలామందికి ఆ నవల బాగా నచ్చింది. ఇది బెంగాలీలో జరిగినటువంటి కథ. మరి ఈ కథ తెలుగులోకి ఎలా వచ్చింది అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ బెంగాలీ నవలలు చాలా వరకు కూడా, అంటే కేవలం శరత్ బాబు గారు రాసినవే కాకుండా మిగతా బెంగాలీ రచయితలు రాసిన కథలు నవలలు కూడా తెలుగు వారికి చాలా దగ్గరగా ఉండేవి. బహుశా బెంగాలీ వారి జీవన విధానాలు, వాళ్ళ జీవన శైలి, వాళ్ళ కుటుంబ సంబంధాలు తెలుగు సమాజానికి, తెలుగు వాళ్ళ యొక్క జీవన శైలులకి దగ్గరగా ఉండడం ఒక కారణం అయ్యుండొచ్చు. అందుకని ఈ దేవదాసు నవల 1917లో విడుదలయ్యాక ఒక 7-8 సంవత్సరాలకి, అంటే 1925 ప్రాంతాల్లో జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి అని ఆయన బెంగాల్లో చదువుకుంటూ ఉండేవాడు. ఆయన బెంగాల్ భాష నేర్చుకున్నారు. ఆయన ఈ దేవదాసు నవలని 1925-30 ఆ ప్రాంతాల్లో ఎప్పుడో తెలుగులోకి అనువాదం చేసి శ్యామల అనే పేరుతోటి దాన్ని పబ్లిష్ చేశారు.
అయితే దీనిలో ఒక చిన్న అంశం ఏమిటంటే, ఆయన అనువాదం చేసినటువంటి ఈ 'దేవదాసు' నవల అప్పట్లో గ్రాంధిక భాషలో ఉంది. చాలా వరకు రచనలు అప్పట్లో గ్రాంధిక భాషలోనే ఉండేవి. వాడుక భాష అలవాటు పడడానికి చాలా సంవత్సరాలు పట్టింది. చలం లాంటి ఒకరిద్దరు, చలం, గురజాడ అప్పారావు గారు లాంటి కొద్దిమంది రచయితలు తప్ప చాలామంది గ్రాంధికంలో రాస్తూ ఉండేవాళ్ళు. ఆ కోవలోనే జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి గారు కూడా ఈ 'దేవదాసు' నవలని గ్రాంధిక భాషలో తెలుగులో రాశారు. కొంతమంది చదివారు, కానీ ఎక్కువ మందికి చేరలేకపోయింది ఆ భాష వల్ల. ఆ తర్వాత తెలుగువారికి ఎక్కువగా ఈ శరత్ సాహిత్యాన్ని దగ్గర చేసినటువంటి వ్యక్తి చక్రపాణి గారు. ఈయన గురించి దాదాపుగా మనం 2 గంటల సేపు క్రిందటి సంవత్సరం మాట్లాడుకున్నాం. సంవత్సరం క్రిందట ఈయన గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఈ చక్రపాణి గారు విజయ ప్రొడక్షన్స్ నాగిరెడ్డి, చక్రపాణి వాళ్ళల్లో ఒకరన్నమాట. ఆయనది తెనాలి దగ్గర ఊరు. ఆయన చిన్నప్పుడు హై స్కూల్ మించి చదువుకోలేదు. హిందీ నేర్చుకుని హిందీ నుంచి తెలుగులోకి అనువాదాలు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ మేనమామ గారి ద్వారా ఆయనకి సాహిత్యం అంటే బాగా ఆసక్తి ఏర్పడింది. చక్రపాణి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. దురదృష్టవశాత్తు ఆయనకి ఏమైందంటే 24 సంవత్సరాల వయసులోనే ఆయనకి క్షయవ్యాధి వచ్చింది. ఆ క్షయవ్యాధిని నయం చేయడానికని ఆయన్ని మదనపల్లి టీబీ శానిటోరియంలో ఉంచారు. అక్కడ ఆయన పక్క బెడ్ మీద ఒక బెంగాలీ అతను ఉండేవాడు. అప్పటికే చక్రపాణి గారికి ఈ హిందీ సాహిత్యాన్ని తెలుగులో రాయడంలో అనుభవం ఉంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ పెరిగింది. ఆ సంభాషణలో చక్రపాణి గారు బెంగాలీ భాషలో చాలా ఉత్తమమైన సాహిత్యం ఉంది అని తెలుసుకున్నారు. ఆయన హాస్పిటల్లో ఉండగానే బెంగాలీ భాష నేర్చుకున్నారు. ఆ పక్క బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్ దగ్గర నుంచి బెంగాలీ భాష నేర్చుకుని, ఆయన మిత్రుడు ఒకతను కలకత్తాలో ఉంటే అతని ద్వారా బెంగాలీ నవల తెప్పించుకుని వాటిని తెలుగులో సరళమైన భాషలో అనువాదం చేశారు. అలా ఆయన సరళమైన తెలుగులో అనువాదం చేసిన నవలల్లో ఒకటి ఇప్పుడు మన సినిమాకి మూలమైనటువంటి శరత్ చంద్ర చట్టోపాధ్యాయ శరత్ బాబు గారి 'దేవదాసు' నవల. ఆయన అనువాదం చేశాక ఏం చేశారంటే, ఆంధ్రజ్యోతి అని ఒక మాసపత్రిక వచ్చేదండి 1940 ప్రాంతాల్లో. చక్రపాణి గారు మద్రాసు వెళ్ళడానికి అది కూడా ఒక కారణం. ఆ ఆంధ్రజ్యోతి మాసపత్రికలో పెద్ద పెద్ద అక్షరాలతో చక్కటి బొమ్మలతోటి ఈ 'దేవదాసు' నవలని సీరియల్గా వేశారు. అప్పుడు ఎక్కువ మంది తెలుగు వారికి చేరింది ఈ 'దేవదాసు' నవల తెలుగు అనువాదం. ఇంకా చాలామంది తెలుగులో 'దేవదాసు' శరత్ బాబు గారి నవలల్ని అనువాదం చేశారు. గద్దే లింగయ్య గారు, మద్దిపట్ల సూరి గారు, నన్నపనేని సుబ్బారావు గారు, బొందలపాటి శివరామకృష్ణ గారు, ఇలా చాలామంది రచయితలు శరత్ బాబు గారి నవలల్ని తెలుగులో రాశారు. అన్నిటికంటే కూడా ఎక్కువగా తెలుగువారి హృదయాల్లోకి వెళ్ళిపోయేలాగా అనువాదం చేసిన వ్యక్తి చక్రపాణి గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈయన గురించి ఇంత వివరంగా చెప్పానంటే, మనం మాట్లాడుకోబోయే 'దేవదాసు' చిత్ర నిర్మాణంలో చక్రపాణి గారు ప్రత్యక్షంగా పాలు పంచుకోకపోయినప్పటికీ ఆయన యొక్క హస్తం చాలా ఉంది. ఈ కథని తీర్చిదిద్దడంలో కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారిని, వేదాంతం రాఘవయ్య గారిని వెనకాల ఉండి వాళ్ళకి మార్గదర్శకత్వం చేయడంలోనూ, కథని అర్థం చేసుకోవడంలోనూ, పాత్రల యొక్క వ్యక్తిత్వాలను అర్థం చేసుకోవడంలోనూ చక్రపాణి గారి యొక్క హస్తం పరోక్షంగా ఈ చిత్రంలో ఉంది. అందుకని చక్రపాణి గారి గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. అదండి శరత్ బాబు గారు రాసిన నవల 25 సంవత్సరాల తర్వాత నవలగా పబ్లిష్ అయితే, దాన్ని మరో 8 సంవత్సరాల తర్వాత మన తెలుగు అయిన గ్రాంధిక భాషలో రాస్తే, ఆ తర్వాత మరో 10 సంవత్సరాలకి చక్రపాణి గారు దాన్ని వాడుక భాషలో రాస్తే, అప్పుడు తెలుగు వారందరికీ చేరింది ఈ 'దేవదాసు' నవల. ఇంకా ఈ 'దేవదాసు' నవలలో రాసినటువంటి చాలా పాత్రలు, అంటే మొట్టమొదటి అర్ధభాగంలో, ఆ సినిమా మొదటి అర్ధభాగంలో వచ్చే చాలా పాత్రలు శరత్ బాబు గారి నిజ జీవితంలో నుంచి వచ్చినవి అంటారు. ఎట్లాగంటే, శరత్ బాబు గారు చిన్నప్పుడు బడిలో చదువుకునేటప్పుడు వాళ్ళ గురువు గారి పేరు పియూరి పండిత్. అతన్ని తీసుకొచ్చి ఈ 'దేవదాసు' నవలలో గోవింద పండితుడు అని రాశారు. ఇంకా శరత్ బాబు గారి నాన్నగారు చాలా మంచివాడు. కాకపోతే ఆయన ఏంటంటే ఆ మంచితనాన్ని బలహీనతగాను, అసమర్థతగాను చూస్తూ ఉండేది సమాజం అంతాను. అందుకని శరత్ బాబు గారి కుటుంబ నిర్వహణ అంతటిని వాళ్ళ తల్లిగారు, వాళ్ళ నాయనమ్మ గారు వాళ్ళు భుజాన వేసుకుని వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. ఇవే పాత్రలను యథాతథంగా తీసుకొచ్చి పార్వతి తండ్రి, పార్వతి తల్లి, పార్వతి నాయనమ్మ కింద మార్చారు శరత్ బాబు గారు. తండ్రి అంటే చాలా ప్రేమ శరత్ బాబు గారికి. అలాగని ఆయనేం చెప్పలేడు చిన్న వయసులోనూ.
తండ్రి యొక్క భావుకతని, తండ్రి యొక్క మంచితనాన్ని మిగతా వాళ్ళందరూ అసమర్థతగా భావిస్తుంటే ఈయన చాలా బాధపడుతూ ఉండేవాడు. అందుకని ఆ పాత్ర మీద, తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమని, సానుభూతిని, ఆ పాత్రను యథాతథంగా తీసుకొచ్చి పార్వతి తండ్రి కింద చేసి ఈ నవలలో శరత్ బాబు గారు చిత్రించారు. అలాగే శరత్ బాబు గారు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చాలా అల్లరి చేస్తూ ఉండేవాళ్ళట స్కూల్లోను. ఆ అల్లరంతటినీ కూడా దేవదాస్ అల్లరి కింద మార్చారు నవల్లో. అలాగే శరత్ బాబు గారు చదువుకునేటప్పుడు ఆయన పక్కన ఒక చిన్న పాప ఉండేది. ఈ శరత్ బాబు ఎంత అల్లరి చేస్తున్నప్పటికీ ఆ చిన్న పాప భరిస్తూ ఉండేది, ఇతన్ని అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండేది. ఆ పాత్ర వ్యక్తిత్వాన్నే పార్వతి పాత్ర వ్యక్తిత్వం కింద ఆయన చిత్రించారు. ఈ విధంగా దాదాపుగా దేవదాసు నవలలో మొదటి అర్ధ భాగంలో వచ్చే కథలోని పాత్రలు చాలా వరకు శరత్ బాబు గారి నిజ జీవితంలో నుంచి ఈ నవలలోకి నడిచి వచ్చినాయి. ఇంకా తర్వాత రెండో అర్ధ భాగంలో దేవదాసు పార్వతి ప్రేమించుకోవడం, విడిపోవడం, దేవదాసు దుర్వ్యసనానికి బానిసవ్వడం, ఇవన్నీ కూడా ఆయన ఊహించినవి. ప్రాథమిక మౌలికమైనటువంటి వ్యక్తిత్వాలు మాత్రం ఆయన జీవితంలో నుంచి తీసుకున్నారు. అట్లాగే ఈ దేవదాసు చిత్రంలో మరొక ప్రముఖమైనటువంటి పాత్ర చంద్రముఖి. ఆ రోజుల్లో కలకత్తాలో ఉన్నటువంటి చాలామంది వేశ్యల జీవితాలని ఈయన పరిశీలించి వాళ్ళలో కూడా మంచి గుణాలు ఉన్నటువంటి యువతులు ఉంటారు అని గ్రహించి ఆ మంచి గుణాలతోటి ఆయన ఒక బొమ్మ తయారు చేసినట్టుగా చేసిన పాత్ర చంద్రముఖి పాత్ర దేవదాసులో. అసలు ఈ మొత్తం కథ రాయడానికి కూడా ఒక కారణం ఉందటండి. ఆ రోజుల్లో అంటే 1890-1900 ప్రాంతాల్లో బెంగాల్లో చాలామంది యువకులు ఈ మద్యపానానికి బానిసలై తమ జీవితాలను చెడగొట్టుకోవడం, చిందరవందర చేసుకోవడం, ఇవన్నీ గమనించిన శరత్చంద్ర చట్టోపాధ్యాయ ఆ నేపథ్యాన్ని తీసుకుని, ఈ పాత్రలను తీసుకుని ఒక ప్రేమ కథను రంగరించి దేవదాసు నవలను తయారు చేశారు. ఇదండి దేవదాసు నవల యొక్క వెనకాల ఉన్నటువంటి నేపథ్యం. ఇంత ఆసక్తికరమైంది. ఇలాంటి దేవదాసు నవల 1917లో పుస్తక రూపంలో బెంగాలీలో వచ్చి, ఆ తర్వాత తెలుగులో వచ్చాక దాదాపుగా డజన్ సార్లు పైగా భారతదేశంలోని అనేక భాషల్లో పునర్నిర్మించబడింది. ఈ రికార్డు ఈ ఒక్క దేవదాసు చిత్రానికి మాత్రమే ఉందండి భారతదేశంలో. మరే చిత్రము కూడా అదే కథాంశంతో అనేక భాషల్లో ఇన్నిసార్లు పునర్నిర్మించబడలేదు. ఇంకా ఈ దేవదాసు చిత్రానికి వస్తే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా దేవదాసు నవల మొట్టమొదటిసారిగా 1917లో బెంగాలీ భాషలో పుస్తక రూపంలో వచ్చింది. అప్పట్లో ఇంకా మూకీ సినిమాలే ఉన్నాయి కదా. ఈ నవల వచ్చిన ఒక సంవత్సరానికి అంటే 1918 ప్రాంతాల్లో శరత్ బాబు మిత్రుడు ఒకతను, అతని పేరు బదన్. అతను ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి ఈ దేవదాసు నవల ఆధారంగా ఒక మూకీ సినిమా తీశాడు. నవల ఆధారంగా అన్నాను అంటే నవలను యథాతథంగాను దేవదాసు పేరుతో కాకుండా దీనిలోని కథాంశాన్ని తీసుకుని ఆ సినిమాకి ఆయన ఏం పేరు పెట్టాడు, ఓటమి పేరు ప్రేమ అని రాశాడు. అని పెట్టి సినిమా తీశాడు. అది మూకీ సినిమా కాబట్టి అప్పట్లో పర్మనెంట్ థియేటర్లు ఏమి ఉండేవి కాదు. ఆ సినిమాని 1918 మార్చి 2వ తారీఖున కలకత్తాలో ఒక చిన్న టెంట్ ఉంటే ఆ టెంట్లో వేశారు. అయితే ఆ సినిమా శరత్ బాబు గారికి నచ్చలేదు. ఎందుకంటే అందులో ఆయన చూపించిన పేరు పెట్టడమే ఓటమి పేరు ప్రేమ అన్నాడు. అంతా చాలా శరత్ బాబు గారు చెప్పదలుచుకున్న దానికి పూర్తి వ్యతిరేక అర్థం వచ్చేటట్టుగా ఆ బదన్ తీసినటువంటి మూకీ సినిమా ఉంది. అందుకని శరత్ బాబు గారు చాలాసార్లు ఆ సినిమాని తన దేవదాసుకి అనుకరణ అని కానీ దేవదాసు నవల ఆధారంగా తీసిందని చెప్పుకోవడానికి ఎక్కువగా ఇష్టపడలేదు. ఆయనకు అంతగా నచ్చలేదు. ఆయనకే కాదు మిగతా వాళ్ళు కూడా దాన్ని అంతగా రిసీవ్ చేసుకోలేదు ఆ మొట్టమొదటి మూకీ సినిమాని. అందుకని రికార్డుల పరంగా ఆ 1918లో వచ్చినటువంటి ఓటమి పేరు ప్రేమ అనే సినిమాని దేవదాసు చిత్రాల వరుసలో దాన్ని లెక్క పెట్టుకోరు ఎవరు కూడా. రికార్డుల పరంగా చూస్తే దేవదాసు నవల ఆధారంగా అధికారికంగా మొట్టమొదటిసారి వచ్చినటువంటి మూకీ సినిమా 1925-26 ఆ ప్రాంతాల్లో వచ్చిందండి. దాన్ని ఈస్టర్న్ ఫిలిం సిండికేట్ అని వాళ్ళు తీశారు. ఆ తీసినతను కూడా అంటే ఆ సినిమాకి దర్శకత్వం చేసినతను కూడా శరత్ బాబు గారి మిత్రుడే. అతని పేరు చంద్రమిత్ర. అతను 1925-26 ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా దేవదాసు నవలని యథాతథంగా మూకీ సినిమాగా తీశారు. ఆ సినిమా బాగా ఆడింది. మొట్టమొదటిసారిగా మాటలు లేకపోయినప్పటికీ దేవదాసు పాత్రని తెర మీద చూడగలిగారు బెంగాలీ ప్రేక్షకులు.
దాని తర్వాత 1925-26 అయిపోయాక మొట్టమొదటిసారిగా టాకీ సినిమా, దేవదాసు నవల ఆధారంగా అదే పేరుతోటి వచ్చిన టాకీ సినిమా కూడా బెంగాలీ భాషలోనే వచ్చింది. అది 1935లో వచ్చింది. అందువల్ల మనం టాకీ సినిమాల వరుసలో చెప్పుకోవాలంటే మొట్టమొదటిసారిగా దేవదాసు నవల ఆధారంగా వచ్చిన టాకీ సినిమా బెంగాలీ భాషలో 1935 మార్చి 30వ తేదీన విడుదలైందండి. ఆ సినిమా తీసిన ఆయన పేరు ప్రమతేష్ చంద్ర బారువా. పిసి బారువా అంటే తేలిగ్గా తెలుస్తుంది సినిమా అభిమానులందరికీ కూడా. ఆయన ఈ నవలని చదివి ఈ నవల మీద ప్రేమ పెంచుకుని ఈ నవలని మొట్టమొదటిసారిగా బెంగాలీ భాషలోనే 1935లో విడుదల చేశారు. ఈ పిసి బారువా ఎవరంటే, ఆయన నిజానికి ఒక మహారాజు కొడుకు. నేపాల్లో ఒక మహారాజు గారు అబ్బాయి. నేపాల్ కాదండి, అస్సాంలో గౌరీపూర్ అనే ఒక సంస్థానం ఉండేది. ఆ సంస్థానంలో మహారాజు గారు అబ్బాయి పిసి బారువా. చిన్నప్పటి నుంచి కూడా అతనికి లలిత కళలంటే ఇష్టం, సినిమా నిర్మాణం మీద కూడా ఆసక్తి పెంచుకుని ఆయన దర్శకత్వంలో, ఆయన నిర్మాత వేరే ఈయన దర్శకత్వంలో న్యూ థియేటర్స్ అని ఆ పేరుతోటి మొట్టమొదటిసారిగా దేవదాసు సినిమాని బెంగాలీ భాషలో నిర్మించింది పిసి బారువా. ఆ సినిమా అద్భుతంగా ఆడింది. మొట్టమొదటిసారిగా మాట్లాడే దేవదాసు, ఆ నవల, ఆ పాత్రల్ని ప్రేక్షకులందరూ కూడా, బెంగాలీ ప్రేక్షకులందరూ కూడా ప్రత్యక్షంగా చూసి ఎంతగానో తన్మయులవడమే కాకుండా ఆ సినిమాని విపరీతంగా ఆదరించారు. దాంట్లో దర్శకత్వమే కాకుండా దేవదాసు పాత్ర పోషించింది కూడా పిసి బారువానే. ఆయనే దేవదాసు పాత్ర పోషించి దర్శకత్వం వహించి ఆ సినిమాని నిర్మించారు. ఆ సినిమా శరత్ బాబు గారికి బాగా నచ్చింది. రచయిత శరత్ బాబు గారు మొట్టమొదటిసారిగా తన దేవదాసు నవలకి జీవం ఇచ్చినటువంటి సినిమా పిసి బారువా తీసిన ఆ బెంగాలీ సినిమా ఆయన చాలాసార్లు చెప్పుకున్నారు. అంతేకాకుండా పిసి బారువా తీసినటువంటి ఆ బెంగాలీ టాకీ చిత్రంలోని నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని శరత్ బాబు గారు అభినందిస్తూ, నా నవలకి ప్రాణం పోయడానికే మీరందరూ ఈ సినిమా తీశారేమో అని కూడా. ఇంకో విశేషం కూడా ఉందండి. ఈ మొట్టమొదటిసారిగా వచ్చిన బెంగాలీ చిత్రంలో చివరి దృశ్యం ఉంటుంది చూడండి దేవదాసులో. ఏమిటంటే, దేవదాసు పార్వతి వాళ్ళ ఊరు వస్తాడు, అక్కడ చెట్టు కింద చనిపోతాడు. పార్వతికి తెలుస్తుంది వాళ్ళ ఊరు నుంచి వచ్చిన దేవదాస్ అన్నతను చనిపోయాడు, అతని పేరు దేవదాస్ అని. ఆవిడ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబోతుంటే తలుపులు వేసేస్తారు. తలుపుకి తగిలి ఆవిడ నుదుటి మీద రక్తం కారుతుండగా అక్కడ పడిపోయి ఆవిడ కూడా మరణించినట్టుగా చూపిస్తారు. ఈ చిట్ట చివరి దృశ్యం అనేది పిసి బారువా బెంగాలీలో దేవదాసు చిత్రాన్ని తీసేటప్పుడు ఆయన కల్పించాడట. ఒరిజినల్గా శరత్ బాబు గారు రాసిన నవలలో ఆ ఎండింగ్ అలా లేదు, ముగింపు వేరే విధంగా ఉండి కొంచెం ప్రేక్షకులకి అర్థం కాదేమో అనే దృష్టిలో ఉండేదట. అప్పుడు పిసి బారువా ఆ ముగింపుని ఇలా మార్చారు. అదే ముగింపు తర్వాత అన్ని చిత్రాల్లోనూ కొనసాగింది. శరత్ బాబు గారు కూడా దాన్ని చాలా మెచ్చుకున్నారట. పిసి బారువా నా నవలకి చివరిలో నిజమైన ఆత్మని ఆయన ప్రవేశపెట్టాడు ఈ దృశ్యాన్ని ఊహించడం ద్వారా అని శరత్ బాబు గారు కూడా పిసి బారువాని చాలాసార్లు మెచ్చుకున్నారు. ఆ విధంగా మొట్టమొదటగా 1935లో బెంగాలీలో వచ్చాక అదే సంవత్సరం మరో 6 నెలల తర్వాత పిసి బారువానే తన దర్శకత్వంలో హిందీలో తీశారు. హిందీలో మాత్రం ఆయన కాదు, దేవదాసు వేషం వేసింది కేఎల్ సైగల్. కేఎల్ సైగల్ అంటే హిందీ చిత్ర సంగీతాన్ని అభిమానించే వాళ్ళందరికీ చాలా చిరపరిచితమైన పేరు. కేఎల్ సైగల్ అభిమానులు ఇప్పటికి కూడా వేలాది సంఖ్యలో ఉన్నారంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన ఒక గాయకుడిగా, నటుడిగా ఒక తరాన్ని సృష్టించి వెళ్ళారు. ఆయన ఒక కల్ట్ లాగా సృష్టించి వెళ్ళారు ఆయన అభిమానులందరినీ. ఆ కేఎల్ సైగల్ హీరోగా చేశారు మొట్టమొదటిసారిగా హిందీలో నిర్మాణమైన దేవదాసు సినిమాలో. నిజానికి ఈ కేఎల్ సైగల్ బెంగాలీ సినిమాలో ఒక చిన్న పాత్ర వేశారు. వేశ్య దగ్గర పాటలు పాడే వాళ్ళల్లో ఉండే ఒక వ్యక్తి కింద వేశాడు కేఎల్ సైగల్ బెంగాలీ సినిమాలో. ఆ తర్వాత హిందీ సినిమాలో కేఎల్ సైగల్ హీరో. ఆ తరువాతి సంవత్సరం ఏమైందంటే, వీళ్లే ఈ న్యూ థియేటర్స్ అనేవాళ్లే, బిఎన్ సర్కార్ అనేటటువంటి నిర్మాతే తమిళలో తీశారు దీన్ని. అంటే దక్షిణాది భాషల్లో వచ్చినటువంటి మొట్టమొదటి దేవదాసు చిత్రం తమిళంలో వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇంకో విశేషం, ఈ తమిళ చిత్రానికి దర్శకత్వం వహించింది, హీరోగా నటించింది కూడా తెలుగు ఆయన పేరు పివి రావు. ఆయన తమిళంలో దేవదాసు చిత్రానికి దర్శకత్వం వహించి హీరోగా నటించి
తమిళంలో మొట్టమొదటిసారిగా విడుదల చేశారు 1936లో. ఈ సినిమాలో కూడా మళ్ళా కేఎల్ సైగల్ గారు నటించారు. చిన్న పాత్ర. ఒక విధంగా చెప్పాలంటే మొట్టమొదటిసారిగా వచ్చిన 3 టాకీ సినిమాల్లోనూ కేఎల్ సైగల్ నటించారు. రెండిటిల్లో సహాయ పాత్ర కిందను, ఒక దాంట్లో హీరోగాను నటించారు కేఎల్ సైగల్. అది కూడా ఒక రికార్డు. ఈ 3 కాకుండా దాదాపు అదే ప్రాంతాల్లో ఈయన అస్సామీ భాషలో కూడా తీశారు. పిసి బారువా. ఎందుకంటే ప్రమతేష్ చంద్ర బారువా అనుకున్నాం, ఆయన మాతృభాష అస్సామీ, ఆయన పుట్టింది కూడా అస్సాంలో కాబట్టి అస్సామీ భాషలో కూడా తీశారు. ఈ విధంగా దాదాపుగా 5-6 సార్లు టాకీ సినిమాను మూకీ సినిమా వచ్చాక అప్పుడు మన తెలుగు సినిమా దేవదాసు వచ్చిందండి. 1953 జూన్ 26వ తేదీన విడుదలైంది. మన దేవదాసు చిత్రం నిర్మాణం వెనకాల కూడా చాలా ఆసక్తికరమైనటువంటి సమాచారం, చాలా ఇబ్బందులు, ఆటంకాలు, అవరోధాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం వివరంగా మాట్లాడుకుందాం. ఇంకా మిగతా దేవదాసుల తర్వాత ఎన్ని వచ్చినాయో కూడా చూద్దాం. తెలుగులో వచ్చాక 1953లో మనవాళ్లే ఇదే సినిమాని సమాంతరంగా తమిళంలో కూడా నిర్మించి, అది కూడా మళ్ళా ఒక 3 నెలల తర్వాత తమిళంలో విడుదల చేశారు. తెలుగులోను తమిళంలో కూడా అత్యద్భుతంగా ఆడింది ఆ సినిమా. అక్కినే నాగేశ్వరరావు గారు, సావిత్రి గారే తెలుగులోను తమిళంలోనూ కూడా. ఇది అయ్యాక మరో 2 సంవత్సరాలకి హిందీలో బిమల్ రాయ్ అనే ఆయన నిర్మాత దర్శకుడిగా ఉంటూ దిలీప్ కుమార్ని హీరోగా పెట్టి హిందీలో దేవదాసు సినిమా తీశారు. అంటే చాలా సంవత్సరాలు 1935లో పిసి బారువా తీసిన హిందీ దేవదాసు తర్వాత మళ్ళీ హిందీ దేవదాసు 1955లో దిలీప్ కుమార్ హీరోగా వచ్చింది. ఇందులో విశేషం ఏమిటంటే ఆ 1935లో వచ్చినటువంటి దేవదాసు సినిమాకి కెమెరామ్యాన్గా పనిచేసిన బిమల్ రాయ్ 1955 సినిమాకి దర్శకత్వం వహించాడు. ఆ సినిమా కూడా ఒక మాదిరిగా ఆడింది. ఆ తర్వాత చాలాసార్లు అన్నట్టు దిలీప్ కుమార్ గారు, నేను అక్కినే నాగేశ్వరరావు గారు నటించినటువంటి సినిమా చూడలేదు, చూసుంటే కనుక నేను ఈ సినిమాలో నటించేవాడిని కాదు అని. అది అక్కినే నాగేశ్వరరావు గారి దేవదాసు నటనకి దిలీప్ కుమార్ ఇచ్చిన కితాబు. శివాజీ గణేశన్ కూడా చాలాసార్లు అడిగారట తమిళంలో, ఇలా దేవదాస్ సినిమా తీస్తాము, మీరు దేవదాస్గా నటించండి అంటే అక్కినే నాగేశ్వరరావు గారు నటించాక ఆ పాత్రని ఇంకెవరూ నటించకూడదు, నేను నటించను అని చెప్పారట శివాజీ గణేశన్ కూడా. సరే, మళ్ళా మన దేవదాసు చిత్ర పరంపరకు వద్దాం. 1955లో హిందీ సినిమా వచ్చాక మళ్ళీ మన తెలుగు సినిమా వచ్చిందండి. విజయ నిర్మల్ గారి దర్శకత్వంలో కృష్ణ గారు హీరోగా 1974లో వచ్చింది దేవదాస్ చిత్రం. అది ఒక మాదిరిగా ఆడింది. అంటే సంగీతాన్ని కానీ, సాహిత్యాన్ని కానీ, కళాత్మక విలువలను కానీ మనం ఏమాత్రం తక్కువగా అంచనా వేయలేము. కాకపోతే అప్పటికే అత్యధిక విజయవంతమైనటువంటి అక్కినే నాగేశ్వరరావు గారి చిత్రం ఉంది కాబట్టి ఎంత వద్దునుకున్నా కానీ పోలికలు ఉంటాయి. ఆ పోలికల వల్ల ఏమో ఆ చిత్రాన్ని ఆదరించినంతగా 1974లో వచ్చిన ఈ రంగుల దేవదాసుని ఆదరించలేదు తెలుగు ప్రేక్షకులు. ఆ తర్వాత 1974లో వచ్చిన ఈ రంగుల దేవదాసుని ఆదరించలేదు తెలుగు ప్రేక్షకులు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మలయాళంలో వచ్చింది. మలయాళం తర్వాత మళ్ళీ 1979లో బెంగాలీలో ఒకసారి, మళ్ళా 2002లో బెంగాలీలో ఇంకొకసారి వచ్చింది. అంటే చూడండి, బెంగాలీ వాళ్ళు 3 సార్లు పునర్నిర్మించుకున్నారు. ఇదే నవలని వాళ్ళు 3 సార్లు పునర్నిర్మించి ప్రేక్షక ఆదరణ పొందేలాగా చేశారు. చూడండి, వాళ్ళకి తమ నవల మీద ఎంత మక్కువ, ప్రేమ ఉంది. పైగా ఆ నవల జీవితకాలం వచ్చేది 1917లో ఎప్పుడో వచ్చినటువంటి నవలని అన్ని దశాబ్దాల పాటు వాళ్ళ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తూ సినిమాని 3 సార్లు తీసినప్పుడు కూడా విజయవంతం చేశారు. ఆ తర్వాత 2002లో మన హిందీ సినిమా వచ్చింది, తెలుసు కదా, చాలా భారీ ఎత్తున నిర్మించబడిన చిత్రం. షారూఖ్ ఖాన్ హీరోగా, సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో వచ్చింది. ఐశ్వర్యరాయ్, మాధురి దీక్షిత్ వీళ్ళంతా నటించారు. అది కూడా అత్యద్భుతంగా ఆడినటువంటి విషయం శ్రోతలకు తెలుసు. దీని తర్వాత 2002 తర్వాత ఇంకా ఆగలేదండి ఈ పరంపర. 2009లో మోడరన్ దేవదాసు వచ్చింది. డేవ్ డి అని హిందీలో, అంటే దేవదాసు ఈ కాలానికి అనువదిస్తే ఎలా ఉంటుంది అని. దాని కొంచెం చిట్ట చివరిలో ట్రాజిడీ చేయకుండా దాన్ని పాజిటివ్ నోట్ తోటి ముగించడమే కాకుండా కథ, పాత్రలు అన్నిటిని కూడా ఈ కాలానికి సంబంధించినట్టుగా తీశారు. ఆ సినిమాని కూడా ప్రేక్షకులు చాలా విజయవంతం చేశారు, ఈ డేవ్ డి అనే సినిమాని. వాళ్ళు ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పుకున్నారు, దేవదాసు శరత్ బాబు గారి నవల ఆధారంగా తీస్తున్నాము, కాకపోతే దీనిని ఆధునీకరించాము అని చెప్పారు ఆ సినిమాని. ఇలాగా దాదాపుగా 13-14 సార్లు భారతీయ భాషల్లో వచ్చిందండి ఈ దేవదాసు నవల చిత్ర రూపంలో. ఇది పర్వాలేదు మన దేశంలో. ఇది కాకుండా మన పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాను, బంగ్లాదేశ్లో కూడా ఈ
దేవదాసు నవలని 2 సార్లు సినిమాలుగా తీశారు. ఎలాగంటే పాకిస్తాన్లో 1965లో తీశారు దేవదాసు నవలని ఉర్దూ భాషలో. హబీబ్ తాలిష్ అని ఆయన దాంట్లో దేవదాసుగా వేశారు. ఆ తర్వాత మళ్ళీ 3-4 సంవత్సరాల క్రిందట దేవదాస్ సినిమాని పాకిస్తాన్లో తీశారు. కాకపోతే ఆ సినిమా ఇంతవరకు విడుదల కాలేదు. 2-3 నెలల క్రిందటి వరకు అయితే విడుదల కాలేదు. ఈ 2-3 నెలల్లో ఏమైనా అయ్యిందేమో తెలియదు. కానీ ఎందుకంటే ఈ సినిమాలో మద్యపానాన్ని ఎక్కువగా చూపించారు అని చెప్పి పాకిస్తానీ సెన్సార్ బోర్డు అవనండి, ప్రభుత్వం అనుకోండి, వాళ్ళు ఈ చిత్ర విడుదలకి అనుమతినివ్వలేదు. ఆ చిత్ర నిర్మాత ఈ ఉర్దూ సినిమాని తీసుకుని భారతదేశం వచ్చి భారతదేశంలో అయినా విడుదలవుతుందేమోనని ఆయన కొన్ని ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు సఫలమైనటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అది పాకిస్తాన్లో 2 సార్లు పునర్నిర్మించబడిన దేవదాస్ చిత్ర విశేషాలు. ఇంకా బంగ్లాదేశ్లో, వాళ్ళ భాష కూడా బెంగాలీనే కదా, వాళ్ళకు కూడా మరి బెంగాలీ నవల వాళ్ళకి కూడా ఆత్మీయమైన నవలే కదా. వాళ్ళు బెంగాలీలో మొట్టమొదటిసారిగా 1982లో తీశారు. దాంట్లో బాబుల్ అహ్మద్ అని ఆయన దేవదాసుగా వేశాడు. మళ్ళా 2-3 సంవత్సరాల క్రితం బెంగాలీ భాషలో మళ్ళీ తీశారు ఈ దేవదాస్ సినిమాని. దీంట్లో షహీబ్ ఖాన్ అని ఆయన దేవదాసుగా వేశారు. అయితే ఏమైంది, బెంగాలీ భాషలో బంగ్లాదేశ్లో 3-4 సంవత్సరాల క్రిందట తీసిన ఈ దేవదాసు సినిమా విడుదలవ్వడానికి 2 సంవత్సరాలు పట్టింది. దానికి కారణం ఏమిటంటే ఆ సినిమాలో దేవదాసు పక్కన ఉండేటటువంటి పాత్ర, మన పేకేటి శివరాం ఉంటాడు చూడండి తెలుగులో, ఆ పాత్ర బంగ్లాదేశ్లో తీసినటువంటి ఈ 2వ సినిమాలో వేసినటువంటి వ్యక్తికి వేసిన దుస్తులు ముజిబుర్ రెహమాన్కి వేసిన దుస్తుల్లా ఉన్నాయనేటటువంటి కారణంతో బంగ్లాదేశ్లో సెన్సార్ బోర్డు ఆ సినిమాని విడుదల చేయడానికి అనుమతి ఇవ్వకపోవడంతో ఆ నిర్మాత పలుసార్లు కోర్టుకు వెళ్ళి మొత్తానికి ఎలాగైతే గెలిచి ఆ సినిమాని ఈ సంవత్సరంలోనే జనవరిలోనో ఫిబ్రవరిలోనో విడుదల చేశారు. ఆ విధంగా మన దేవదాసు నవల బంగ్లాదేశ్లో కూడా 2 సార్లు సినిమాగా వచ్చిందండి. ఇదండి భారతదేశంలో దాదాపు 14 సార్లు, అలాగే బంగ్లాదేశ్లో 2 సార్లు, పాకిస్తాన్లో 2 సార్లు ఈ నవల సినిమాగా వచ్చింది. ఇంకా ఈ సినిమా నవల యథాతథంగా కాకుండా దీనికి పొడిగింపుగా దాసరి నారాయణరావు గారు దేవదాస్ మళ్ళీ పుట్టాడు అని ఒక సినిమా తీశారు. అలాగే ఈ సినిమా ప్రేరణతోటి కొంచెం మార్చి, అంటే దేవదాసు ఆధారం అని ఎక్కడా చెప్పేటటువంటి సందర్భం ఉండదు. అలాగా ఆయన తీసిన మేఘ సందేశం, ప్రేమాభిషేకం ఇవి కూడా దేవదాసులోని పాత్రల్ని ఆధారంగా చేసుకుని వేరేగా తీసినటువంటి కథలు. ఆ విధంగా 1917లో వచ్చిన దేవదాసు నవల దాదాపు 1 శతాబ్దంగా అనుకోవచ్చండి, 4 సంవత్సరాలు తక్కువగా, 1 శతాబ్దంగా 100 సంవత్సరాలుగా చిత్ర నిర్మాతలకి, చిత్ర దర్శకులకి, చిత్ర కథానాయకులకి ఇంకా స్ఫూర్తిగా ప్రేరణగా నిలుస్తోంది. అదండి సాహిత్యం కాలంతో పాటుగా ఎలా నిలిచి ఉంటుంది, ఏది ఉత్తమ సాహిత్యం, ఏది ఉత్తమ సాహిత్యం కాదు, ఏ నవలలు కాలంతో పాటు మిగిలి ఉంటాయి అనడానికి చక్కటి ఉదాహరణ శరత్ బాబు సృష్టించిన దేవదాసు నవల. ఇంత నేపథ్యం ఉందండి దేవదాసు నవల వెనుక, దేవదాసు చిత్రం వివిధ భాషల్లో నిర్మాణమైన వెనుక. ఇప్పుడు మన దేవదాసు చిత్రానికి వద్దాం. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది, ఇలాంటి సినిమాని నిర్మించాలంటే ధైర్యం ఉన్న నిర్మాత, ప్రతిభ ఉన్న దర్శకుడు, వీళ్ళిద్దరూ తర్వాత వరుసలో చెప్పుకోవాలి. అసలు ఈ సినిమాకి నిర్మాత, దర్శకులు, వాళ్ళకి ఈ సినిమా తీయాలన్న ఆలోచన ఎలా వచ్చింది, ధైర్యం ఎలా వచ్చింది, ఆ విశేషాలు తెలుసుకుందాం. ఈ సినిమా నిర్మాత పేరు డిఎల్ నారాయణ, పూర్తి పేరు ద్రోణావజ్జుల లక్ష్మీ నారాయణ. ఆయన ఏమిటంటే మచిలీపట్నం దగ్గర చింతకుంటపాలెం అని, అది ఆ ఊరు ఆయనది, ఆయన స్వస్థలం. చింతకుంటపాలెం అంటే చాలామందికి కృష్ణా జిల్లా వాళ్ళకి, ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి ఉండాలి. ఈ ఎముకలు ఇరిగిపోయినప్పుడు కట్లు అవి వేస్తారు, చింతకుంటపాలెం కట్టు అంటారు. అటువైపు పుత్తూరు ఎంత ప్రసిద్ధో కృష్ణా జిల్లా ప్రాంతాల్లో చింతకుంటపాలెం అలాంటి కట్లకు ప్రసిద్ధి. ఎందుకు చెప్పానంటే ఆ ఊరి పేరు గుర్తుకు చెప్పాను. ఆ ఊరు నుంచి వచ్చిన ఆయన ద్రోణావజ్జుల లక్ష్మీనారాయణ గారు. ఆయన చిన్నప్పుడు బందర్లోనే స్కూల్ ఫైనల్ దాకా చదువుకున్నారు. ఆనుకునే ఉంటుంది బందర్కిన చింతకుంటపాలెం. ఆ హై స్కూల్ అయిపోయాక ఆయన తర్వాత పై చదువులకు వెళ్ళలేదు. నాటకాలు కాంట్రాక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. నాటకాల్లో వేయడం కాకుండా ఒక ట్రూప్ని కాంట్రాక్ట్ తీసుకుని రకరకాల ఊళ్ళల్లో ఆ నాటక ప్రదర్శన చేయించడం ఒక బిజినెస్ లాగా చేశారు. కొన్నాళ్ళు కుస్తీలు పట్టారు. ఇక రకరకాల పనులు చేస్తూ ఆయన బెజవాడలో వెళ్ళి అక్కడ ఒక కొట్లో గుమస్తాగా చేరారు. నెలకి 15 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇక ఇది లాభం లేదు, సొంతంగా బిజినెస్ చేద్దామని ఆయన గాంధీజీ పెర్ఫ్యూమరీ వర్క్స్ అని ఒక పేరు పెట్టి దాంట్లో వ్యాజలైన్లు, అత్తర్లు, నూనెలు ఇలాంటివి తయారు చేశారు.
అది ఎంత చేసినా ఆయనకి నెలకి 25 రూపాయలు మించి రావటం లేదు. ఆ సమయంలో ఈ డిఎల్ నారాయణ గారు ఏదైనా లాభసాటి అయినటువంటి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఉంటే బాగుంటుంది అనుకున్నారు. ఉద్యోగం ఎవరిస్తారు? ఆయన చదివింది హై స్కూల్ చదివే. అలా ఆయన ఎదురు చూస్తున్న రోజుల్లో కడారు నాగభూషణం గారు, ఈయన గురించి కూడా మనం చాలా నెలల క్రితట చెప్పుకున్నాం, కన్నాంబ గారి భర్త. ఆయన ఒక సినిమా తీస్తూ 1939 ప్రాంతాల్లో ఈ డిఎల్ నారాయణ గారు ఎలాగో ఆయనకి పరిచయం అయ్యి తన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ప్రొడక్షన్ అసిస్టెంట్గా పెట్టుకున్నారు. ప్రొడక్షన్ అసిస్టెంట్ అదేమి క్రియేటివిటీకి సంబంధించింది కాదు, మనుషులందరినీ మేనేజ్ చేయడం, అక్కడికి కావాల్సినవి అందించడం, ఇలాంటి పనులు చేసేటటువంటి విభాగం ప్రొడక్షన్ విభాగం. దాంట్లో అసిస్టెంట్గా వెళ్ళారు డిఎల్ నారాయణ గారు. ఆ తర్వాత కడారు నాగభూషణం గారు ఆయన సినిమా నిర్మాత నుంచి దర్శకుడు అయినప్పుడు ఈ డిఎల్ నారాయణ గారు ప్రొడక్షన్ మేనేజర్ అయ్యారు. అలా ప్రొడక్షన్ శాఖలో ఎదుగుతూ వచ్చారు డిఎల్ నారాయణ గారు. 1945 ప్రాంతాల్లో భానుమతి గారు సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థని ప్రారంభించినప్పుడు భానుమతి గారు, ఆవిడ భర్త రామకృష్ణ గారు వాళ్లతో కలిసి వాళ్ళ సంస్థలోకి వెళ్ళారు ఈ ద్రోణావజ్జల లక్ష్మీనారాయణ, డిఎల్ నారాయణ. వాళ్లతో 4-5 సినిమాలు పనిచేశారు. అక్కడ పనిచేసేటప్పుడు ఆయనకి చాలా పెద్ద ఉపయోగం ఏం జరిగిందంటే చక్కటి మిత్రులతోటి పరిచయం అయింది. ఆ మిత్రులు ఎవరు? రచయిత సముద్రాల రాఘవాచారి గారు, సంగీత దర్శకుడు సిఆర్ సుబ్బురామన్ గారు, అలాగే నృత్య దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారు. ఆయన ఇంకా దర్శకుడు అవ్వలేదు. వీళ్ళ ముగ్గురితోటి చక్కటి పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడి 1949 ప్రాంతాల్లో ఈ ముగ్గురితోటి సంప్రదించి మన నలుగురం కలిసి ఒక చిత్ర నిర్మాణ సంస్థను మొదలుపెట్టి సినిమాలు తీద్దాము అనుకున్నారు. ఎందుకంటే నలుగురికి కూడా చిత్ర నిర్మాణంలోనూ చిత్రాల యొక్క తెలుగు చిత్రాలతోటి చాలా అనుభవం ఉంది కాబట్టి నలుగురు కలిపి సినిమాలు తీస్తే బాగుంటుంది అనుకుని వాళ్ళు వినోద పిక్చర్స్ అనేటటువంటి చిత్ర నిర్మాణ సంస్థను మొదలుపెట్టారు. మొదలుపెట్టి 1951లో మొట్టమొదటిసారిగా ఒక జానపద చిత్రాన్ని తీశారు వీళ్ళు నలుగురు కలిసి అంటే డిఎల్ నారాయణ గారు నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవాళ్ళు, సుబ్బురామన్ గారు సంగీతం, సముద్రాల రాఘవాచారి గారు రాయడం, వేదాంతం రాఘవయ్య గారు అప్పటి వరకు నృత్య దర్శకుడిగా ఉన్న ఆయన ఈ స్త్రీ సాహసంతో ఆయన దర్శకుడయ్యాడు. వేదాంతం రాఘవయ్య గారు మొట్టమొదటిసారిగా దర్శకత్వం చేసిన సినిమా ఈ స్త్రీ సాహసం అన్నమాట. ఆ విధంగా నలుగురు మిత్రులు కలిసి మొట్టమొదటిసారిగా తీసిన చిత్రం స్త్రీ సాహసం ఒక మాదిరిగా ఆడింది. వాళ్ళకి నష్టాలైతే తీసుకురాలేదు, పర్వాలేదు మనం కూడా చిత్రాలు తీయగలము అన్న నమ్మకాన్ని అయితే ఇచ్చింది. అప్పుడు రెండో సినిమాగా డిఎల్ నారాయణ గారు ఈ దేవదాసు నవలని తీద్దాము అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అసలు నిజంగా మనం చాలా ఆశ్చర్యపడాలి, చాలా అభినందించాలి. మామూలు నిర్మాతకి దేవదాసు లాంటి నవలని సినిమాగా తెలుగులో తీద్దాము, అంతవరకు తెలుగులో రాలేదు అనేటటువంటి ఆలోచన రావడమే ఒక సాహసం. అయితే ఆ సినిమాని ఆ రోజుల్లో నిర్మించడం పెద్ద సాహసం. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కువగా జానపద చిత్రాలు వస్తున్నాయి, సాంఘికాలు తక్కువగా వస్తున్నాయి. ఏదో లైలా మజ్ను లాంటి 1-2 ట్రాజడీ సినిమాలు వచ్చినాయి, కానీ ట్రాజడీ సినిమాలు ఎక్కువగా రాలేదు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ దేవదాసు నవలని సినిమాగా తీద్దాం అనుకోవడమే డిఎల్ నారాయణ గారికి వచ్చినటువంటి సాహసోపేతమైన ఆలోచన. వచ్చాక మిగతా మిత్రులతో కూడా పంచుకున్నారు, వాళ్ళు కూడా సరే అన్నారు. సరే అన్నాక ఈ సినిమా మొదలు పెట్టాక మరికొన్ని అనుకోనటువంటి పరిణామాలతోటి ఈ సినిమా వాయిదా పడడం అవన్నీ జరిగింది. అవి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా మనం డిఎల్ నారాయణ గారి గురించినటువంటి ఆయన జీవన విశేషాలు క్లుప్తంగా అయిపోయాక, వేదాంతం రాఘవయ్య గారి గురించి మాట్లాడుకున్నాక ఆ తర్వాత ఈ సినిమా నిర్మాణానికి వద్దాం. ఆ సినిమా ఎలాగే ఈ దేవదాస్ సినిమా అయిపోవడం, అది చరిత్రలో నిలిచిపోవడం, ఇదంతా ఒకటే. ఇంకా డిఎల్ నారాయణ గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన చేసినటువంటి సాహసాలు దేవదాస్ తోటే ఆగిపోలేదండి. ఆ తర్వాత 3 సంవత్సరాలకి 1955లో ఆయన కన్యాశుల్కం నాటకాన్ని కూడా సినిమాగా తీశారు. చాలామంది వద్దు అని ఆయన హెచ్చరించారు, అయినప్పటికీ వినకుండా ఆయన కన్యాశుల్కం నాటకాన్ని సినిమాగా తీశారు. ఇప్పటికి కూడా దాన్ని వన్ ఆఫ్ ది క్లాసిక్ మూవీస్గా పరిగణిస్తారు తెలుగు ప్రేక్షకులందరూ. ఆ తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి నవల ఏకవీరని సినిమాగా తీసింది కూడా ఈ డిఎల్ నారాయణ గారే. ఆ విధంగా ఒక మంచి నిర్మాతగా డిఎల్ నారాయణ గారు తెలుగు చలనచిత్ర చరిత్రలో మిగిలిపోయారు. దేవదాసు, కన్యాశుల్కం, అలాగే ఏకవీర ఇలాంటి చక్కటి నవలల్ని, నాటకాన్ని సినిమాగా నిర్మించగలిగినటువంటి సాహసం చేసిన వ్యక్తి డిఎల్ నారాయణ గారు. ఇంకా ఈ చిత్ర దర్శకుడి దగ్గరికి వద్దాం, వేదాంతం రాఘవయ్య గారు. నిజానికి వేదాంతం రాఘవయ్య గారి జీవిత విశేషాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
ఆయన 1919 ప్రాంతాల్లో బందర్ దగ్గరలోనే ఉన్నటువంటి కూచిపూడిలో పుట్టారు. కూచిపూడి అంటే శ్రోతలందరికీ తెలిసే ఉంటుంది. కూచిపూడి నాట్యం అంటాను చూడండి, నాట్యానికి చాలా ప్రసిద్ధి ఇప్పటికి కూడాను. అలా నాట్యాన్ని వంశపారంపర్యంగా కొనసాగిస్తున్న వంశంలో పుట్టారు వేదాంతం రాఘవయ్య గారు. ఆయన 5వ సంవత్సరం నుంచే ఆయన గురువుగారే ఆయన తాతగారు కూడా, వాళ్ళ అమ్మగారు నాన్నగారు. ఆయన 5వ సంవత్సరం నుంచే ఈయనకి నాట్యం నేర్పించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ గ్రామంలో అందరూ నాట్యం నేర్పేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు, నాట్య ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. అదే చాలామందికి అదొక వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వాళ్ళ కులవృత్తి అని చెప్పుకోవచ్చు. అందులో జన్మించినటువంటి రాఘవయ్య గారికి 5వ సంవత్సరంలోనే గజ్జి కట్టించి నృత్యం నేర్పించారు వాళ్ళ తాతగారు, గురువుగారు. ఆయన స్టేజి మీద కూడా ఈ భక్త ప్రహ్లాదులు, చిన్న ప్రహ్లాదులు ఇలాంటి నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. 9వ సంవత్సరం తర్వాత ఆయన యొక్క చదువు ముందుకు కొనసాగలేదు. వేదాంత రాఘవయ్య గారు ఆ విధంగా హై స్కూల్కి కూడా వెళ్లకుండానే చదువు ఆపేసి ఈ నాటకాలు వేస్తూ ఊరూరు తిరుగుతూ ఉండేవాళ్ళు. అలా నాటకాలు వేస్తూ రకరకాల ప్రదేశాలకు వెళ్లే క్రమంలో ఆయన దాదాపుగా 14-15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మద్రాసులో ఒక నృత్య నాటకం వేసేటటువంటి అవకాశం వచ్చింది. ఆ నృత్య నాటకాన్ని మద్రాసులో ఏర్పాటు చేసిన వ్యక్తి పేరు గూడవల్లి రామబ్రహ్మం గారు. ఈయన గురించి కూడా క్రిందటిసారి మనం కాంచనమాల గారి గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఆయనది కూడా కృష్ణా జిల్లానే. ఆయన ఏర్పాటు చేసిన నాటక ప్రదర్శన కోసం వేదాంతం రాఘవయ్య ఇంకా చిన్నపిల్లడే, 14-15 సంవత్సరాలు, ఆయన ట్రూప్తో కలిసి మద్రాసు వెళ్ళారు. అక్కడ వీళ్ళ నాటకాన్ని చూసినటువంటి చాలామంది మెచ్చుకున్నారు ఈ వేదాంత రాఘవయ్య గారిని. కొంతమంది అయితే నృత్య ప్రదర్శనతోటి మేము విదేశాలకు తీసుకెళ్తాము, పంపించండి అని అడిగారు వేదాంత రాఘవయ్య గారి గురువు గారిని. ఆయనకు భయం వేసింది, ఈ కుర్రాడిని వదిలేస్తే ఎక్కడ తీసుకెళ్ళిపోతారో, మన నృత్య ప్రదర్శనలకి తక్కువ అవడమే కాకుండా ఈ కుర్రాడు ఏమవుతాడో ఏమిటో ఆయనకు భయం వేసి వేదాంత రాఘవయ్య గారిని వెంట పెట్టుకుని కూచిపూడి వచ్చేసారు, పెట్టకుండా వాళ్ళకి. ఆ విధంగా వేదాంత రాఘవయ్య గారికి విదేశాల్లో వెళ్ళేటటువంటి అవకాశం కూడా చేజారిపోయింది. ఊరు వచ్చారు, ఊళ్ళో వీళ్ళు కొనసాగుతూ ఉన్నారు. అట్లా ఉండగా ఒకసారి మద్రాసు వెళ్ళొచ్చారు కదా, అందుకని అప్పుడు ఈయన నృత్య ప్రదర్శన చూసిన కొంతమంది 1937లో మోహిని రుక్మాంగద అనే ఒక సినిమా తీస్తూ దాంట్లో ఒక చిన్న నృత్యానికని పిలిచారు. సరే, నృత్యమే కాబట్టి తప్పు లేదు కదా అని వేదాంత రాఘవయ్య గారు వెళ్ళారు. అందులో ఏమిటి, ఈయన వేసింది స్త్రీ పాత్ర. మగవాడు సినిమాలో స్త్రీ పాత్ర వేయడం 1937 అంటే అప్పటికి ఆడవాళ్ళు చాలామంది వచ్చేసేసారు. అయినా కానీ ఈయన స్త్రీ పాత్ర వేసి నృత్యం చేశారు. ఆ సినిమాను సరిగా ఆడలేదు, ఆ నృత్యము సరిగా రాలేదు, చాలామంది హేళన చేశారు. ఆయనకు కూడా సిగ్గేసింది, ఎందుకు వేసానరా ఈ సినిమాలో అని వేదాంత రాఘవయ్య గారు వెనక్కి వచ్చేశారు. వెనక్కి వచ్చేసాక గూడవల్లి రామబ్రహ్మం గారు మాలపిల్ల సినిమా తీస్తూ దాంట్లో నటించడానికని వేదాంత రాఘవయ్య గారిని పిలిచారు. మాలపిల్ల అంటే మనం కాంచనమాల గారి గురించి చెప్పుకున్నప్పుడు మాట్లాడుకున్నాం. ఇంట్లో వాళ్ళు పంపించమన్నారు, సినిమాల్లోకి పంపించం, ఒకసారి అయిపోయింది, మాకు అనుభవం అయింది, ఇంకెప్పుడు సినిమాల్లోకి పంపించం అన్నారు వేదాంత రాఘవయ్య గారిని. ఆ తర్వాత ఏం చేశారంటే గూడవల్లి రామబ్రహ్మం గారు రైతు బిడ్డ అనే సినిమా తీస్తూ ఎలాగో మొత్తానికి వేదాంత రాఘవయ్య గారిని పెద్దవాళ్ళకి తెలియకుండా ఒప్పించి ఆయన్ని తీసుకొచ్చి ఆ రైతు బిడ్డ సినిమాలో దశావతార నృత్యానికి నృత్య దర్శకుడిగా పెట్టుకున్నారు. దానికి చాలా మంచి పేరు వచ్చింది. ఆ విధంగా వేదాంత రాఘవయ్య గారు ముందులో ఇష్టం లేకపోయినప్పటికీ తర్వాత చిత్రరంగ ప్రవేశం చేసి నృత్య దర్శకుడిగా, అలాగే నృత్యం చేసే వ్యక్తిగా చాలా సినిమాలకి పనిచేశారు. గరుడ గర్వభంగం, పంతులమ్మ, సీతారామ జననం, మాయాలోకం, ఇలాగ ఈ సినిమాలన్నిటికీ కూడా నృత్య దర్శకుడిగా చేశారు. ఆ తర్వాత భరణి వాళ్ళు నిర్మించినటువంటి సినిమాలన్నిటికీ కూడా నృత్య దర్శకత్వం చేసింది వేదాంతం రాఘవయ్య గారే. అక్కడ వేదాంతం రాఘవయ్య గారు డిఎల్ నారాయణ గారితో దోస్తీ కలిసింది. అప్పుడు వేదాంత రాఘవయ్య గారు భరణి పిక్చర్స్లో పనిచేసేటప్పుడు కేవలం నృత్యమే కాకుండా ఆయన ప్రొడక్షన్ పనులు, మిగతా చిత్ర నిర్మాణ విశేషాలు, అలాగే దర్శకత్వంలో ఏం తోంది ఇలాంటివన్నీ గమనిస్తూ ఉండేవాళ్ళు. కేవలం ఆ గమనించేటటువంటి పరిజ్ఞానంతో ఆయన స్త్రీ సాహసం సినిమాకి మొట్టమొదటిసారిగా దర్శకత్వం చేశారు. అదండి వేదాంత రాఘవయ్య గారు నృత్య దర్శకుడు నుంచి దర్శకుడిగా మారినటువంటి వైనం. ఆ విధంగా వేదాంత రాఘవయ్య గారు, డిఎల్ నారాయణ గారు నిర్మాత, దర్శకుడిగా స్త్రీ సాహసం సినిమా తీశాక మన దేవదాసు సినిమాకి బీజం పడింది. మళ్ళా దేవదాసు సినిమాకి రాబోయే ముందు వేదాంత రాఘవయ్య గారి మిగతా విశేషాలు చెప్తాను. ఆయన తర్వాత 1971 వరకు జీవించి ఉన్నారు. తర్వాత చాలా సినిమాలకు దర్శకత్వం చేశారు. వాళ్ళ అమ్మాయి పేరు శుభ అని గూడు పుఠాణి లాంటి సినిమాల్లో హీరోయిన్గా వేసింది కొన్ని సినిమాల్లో కృష్ణ గారి పక్కన.
ఈ వేదాంతం రాఘవయ్య గారి భార్య ఎవరంటే ఆవిడ పేరు సూర్యప్రభ అని. మన హిందీ హీరోయిన్ రేఖ ఉన్నారు చూడండి, ఆమె పిన్ని గారు, రేఖ గారి తల్లి పుష్పవల్లి. ఆవిడ గురించి మనం సావిత్రి గారి గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఆ పుష్పవల్లి గారి చెల్లెలు సూర్యప్రభ, ఆమె వేదాంతం రాఘవయ్య గారి భార్య. వేదాంతం రాఘవయ్య గారు ఈ దేవదాసు తర్వాత చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు. కానీ ఇప్పటికి కూడా వేదాంత రాఘవయ్య గారు అంటే గుర్తొచ్చే సినిమా దేవదాస్ సినిమానే. అంత అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. అదండి ఒక అభిరుచి గల నిర్మాత, ఆసక్తి గల దర్శకుడు కలిసి ఈ దేవదాసుకి పనిచేయడానికి ముందు వాళ్ళ నేపథ్యాలు అవి. డిఎల్ నారాయణ గారు ఈ స్త్రీ సాహసం చిత్రం విజయవంతం అయ్యాక 1951లో ఆయన ఈ నవలని సినిమాగా తీద్దాము అనేటటువంటి ప్రతిపాదనని మిగతా మిత్రుల దగ్గరికి వచ్చారు. ఎవరు మిగతా మిత్రులు? సంగీత దర్శకుడు సిఆర్ సుబ్బరామన్ గారు, దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారు, రచయిత సముద్రాల రాఘవాచారి గారు. వారు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే దేవదాసు నవల అప్పటికే తెలుగు వాళ్ళకి చాలా దగ్గర అయ్యింది. అలాగే బెంగాలీ నవలలు కూడా చాలా వరకు తెలుగులో వస్తున్నాయి. అలాగే శరత్ బాబు గారి నవలలు కూడా తెలుగులో వస్తున్నాయి. అప్పట్లో చాలా తెలుగు సినిమాలకి మూలం బెంగాలీ సినిమాల నుంచి, బెంగాలీ కథల నుంచి తీసుకుంటూ ఉండేవాళ్ళు. వీటన్నింటి మూలాన కొంచెం రిస్క్ అయినా కానీ ట్రాజెడీ సినిమా తీద్దాము అనుకుని వాళ్ళు ప్రారంభించారు. ఇప్పుడు 1951 అక్టోబర్ 24న ముహూర్తం పెట్టి పూజ కూడా చేశారు. ఆ ముహూర్తం రోజున దేవుడి విగ్రహాలతో పాటుగా, దేవుడి పటాలతో పాటుగా శరత్ బాబు గారి నిలువెత్తు బొమ్మను పెట్టి వాళ్ళు పూజ చేశారు. అదండి రచయితకి ఆ రోజుల్లో నిర్మాతలు, దర్శకులు ఇచ్చినటువంటి గౌరవం. దేవుడి బొమ్మల పక్కన శరత్ బాబు గారి బొమ్మను పెట్టి పూజ చేశారు మొట్టమొదటి రోజు. పూజ అయితే చేశారు. ముందుగా ఏమనుకున్నారంటే భానుమతి గారిని దీనిలో హీరోయిన్ అనుకున్నారు. కాకపోతే భానుమతి గారి దగ్గర పనిచేసినటువంటి డిఎల్ నారాయణ గారు తీస్తున్న సినిమా కాబట్టి ఆవిడేమిటంటే నా దగ్గర పనిచేసే అతను నిర్మాతగా చేసే సినిమాలో నేను నటించాలా అని ఆవిడకేదో ఒక విధమైనటువంటి భావన వచ్చి ఆవిడ నటించనన్నారు. అందుకని పార్వతి పాత్రలో నటించాల్సిన భానుమతి గారు ఆ చిత్రంలో లేకుండా వెళ్ళారు. ఆ రోజుల్లో పైకి వస్తున్నటువంటి కథానాయిక షావుకారు జానకి గారు. 1951 అంటే 1950లో వచ్చిన షావుకారులో హీరోయిన్గా నటించింది జానకి గారు. అందుకని జానకి గారిని పార్వతి అనుకున్నారు. ఈ ముహూర్తానికి కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ నలుగురితో పాటుగా షావుకారు జానకి, గిరిజ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ ముహూర్తంలో ఉన్నారు. ఇది 1951 అక్టోబర్ 24 అనుకున్నాం కదా. ముహూర్తం అయితే పెట్టారు. అప్పుడు అందరూ కూడా వీళ్ళని విమర్శించడం, వీళ్ళని భయపెట్టడం మొదలుపెట్టారు. ఏమని? అక్కినేని నాగేశ్వరరావు దీంట్లో హీరో ఎలా అవుతాడు? ఆయన ఇంతవరకు జానపదాలు మాత్రమే చేస్తున్నాడు. ఏదో లైలా మజ్నులో చేశాడు కానీ దాంట్లో ఇంత క్లిష్టమైనటువంటి పాత్ర కాదు. అందుకని అక్కినేని నాగేశ్వరరావు ఎలా పనికొస్తాడు? సాంఘికాల్లో అతనికి ఇంకా తను నిరూపించుకోలేదు అని ఒకవైపు. అలాగే ఇది దేవదాసు అనేది విషాదాంతమైనటువంటి చిత్రం, విషాదాంతమైన కథ. ఇప్పటి రోజుల్లో అంటే అప్పటి రోజుల్లో కేవలం జానపదాలు ఎక్కువగా ఆడుతున్నాయి. పాతాళ భైరవి లాంటి సినిమాలు ఎక్కువగా ఆడుతున్నాయి. అలాంటిది ఈ విషాదభరిత చిత్రాన్ని ప్రజలు చూస్తారా? అదో అని ఇంకొక వైపు. వేదాంతం రాఘవయ్య గారు దర్శకుడు ఏమిటి, ఆయన ఏదో స్త్రీ సాహసం అంటే ఏదో కత్తులు, కటార్లు, మాయలు, మంత్రాలు అలాంటి జానపద చిత్రం అయితే తీశాడు. కానీ ఇంత బరువైన చిత్రాన్ని ఆయన దర్శకత్వం వహించగలడా అని. పైగా మీరు కొత్త వాళ్ళు, ఒకే ఒక్క సినిమా తీశారు. దేవదాంతం రాఘవయ్య గారి కూడా రెండో సినిమానే. ఇన్ని నెగిటివ్ పాయింట్స్ పెట్టుకుని మీరు సినిమా ఎలా తీస్తున్నారు? మీరు ఖచ్చితంగా ఆరిపోతారు, ఈ సినిమా ఆడదు, మీ చిత్ర నిర్మాణ సంస్థకి నష్టం వస్తుంది అని అందరూ కూడా భయపెట్టడం మొదలుపెట్టారు. దాంతో నిజంగానే మరి 1-2 సార్లు ఆలోచించారు వీళ్ళు కూడా. నిజంగానే మనం సాహసం చేస్తున్నామేమో, వచ్చిన కొంచెం డబ్బులు కూడా పోతాయేమో అని మరీ ఆలోచించుకుని, సరే అయితే ఈ దేవదాస్ సినిమాని కొంతకాలం పక్కన పెడదాం, పక్కన పెట్టి మరొక సేఫ్ ప్రాజెక్ట్ ఏదైనా చేద్దాము అనుకుని ముహూర్తం పెట్టినప్పటికీ దేవదాస్ చిత్రాన్ని పక్కన పెట్టేసి ఒక చిన్న సినిమా తీశారు. చిన్న సినిమా అంటే 2-3 నెలల్లో పూర్తి అయిపోయింది. ఈ అక్టోబర్లో ఈ ముహూర్తం జరిగితే బహుశా నవంబర్, డిసెంబర్లో మొదలుపెట్టి ఉంటారు. ఫిబ్రవరి కల్లా విడుదల చేసేశారు. ఆ చిన్న సినిమా పేరేమిటంటే శాంతి. దానికి దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారే. ఆ విధంగా రెండో సినిమా దేవదాస్ అవ్వాల్సింది వేదాంతం రాఘవయ్య గారు దర్శకతుడిగా వచ్చిన రెండో సినిమా శాంతి అయ్యింది. ఆ సినిమా ఏమిటంటే హడావుడిగా 2-3 నెలల్లో తీసేసి 1952 ఫిబ్రవరిలో విడుదల చేశారు. ఈ శాంతి సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు రచయిత గురించి కొంచెం చెప్పుకోవాలండి.
మీకు గుర్తుంటే చాలా నెలల క్రితం మనం కొవ్వలి లక్ష్మీ నరసింహారావు అని 1001 నవలల రచయిత అని మాట్లాడుకున్నాం. ఆయన ఈ శాంతి సినిమాకి కథా మాటలు రాశారు. ఆ సినిమాలో ఇద్దరు కొత్త వాళ్ళని పరిచయం చేశారు. వేదాంతం రాఘవయ్య గారు, డిఎల్ నారాయణ గారు హీరో హీరోయిన్ల కింద. ఆ హీరో హీరోయిన్లను పక్కన పెడితే వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పేకేటి శివరాం గారిని హాస్య పాత్రతోటి శాంతి సినిమాతో పరిచయం చేశారు. ఆ పేకేటి శివరాం గారి పక్కన వేసే వేషానికి అప్పుడే సినిమాల్లో కొత్తగా పైకి వస్తున్న ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నారు. ఆవిడ పేరే సావిత్రి. మన మహానటి సావిత్రి మొట్టమొదటిసారిగా సినిమాలో మొదటి నుంచి చివరి వరకు ఉండే పాత్ర పోషించిన సినిమా శాంతి. ఆ తర్వాత పెళ్లి చేసి చూడొచ్చిందనుకోండి. ఈ శాంతి ముందు వరకు కూడా సావిత్రి గారు సినిమాలో చిన్న చిన్న వేషాలు వేశారు. 5-6 సినిమాల్లో 10-15 నిమిషాలు ఉండి వెళ్ళిపోయే పాత్రలు. మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి పాత్ర ఈ శాంతిలో వేశారు. అది కూడా పేకేటి శివరాం పక్కన, హీరోయిన్గా కాదు. ఆ శాంతి సినిమా 1952 ఫిబ్రవరిలో విడుదలైంది. బాగా ఆడింది. అది కూడా నష్టాలైతే తీసుకురాలేదు. ఆ సినిమా విడుదలైపోయాక అప్పుడు మళ్ళీ ఈ దేవదాసు ప్రసక్తిని ముందుకు తీసుకొచ్చారు డిఎల్ నారాయణ గారు. అయితే మిగతా ముగ్గురు ఏమన్నారంటే, మాకైతే ధైర్యం చాలటం లేదు ఈ సినిమా తీయడానికి. అందరూ అనడమే కాదు, మేము కూడా ఆలోచిస్తే నిర్మాతలుగా నష్టం వస్తుందేమో మాకు భయంగా ఉంది, మేము ఈ ప్రాజెక్టులో ఉండము అన్నారు. డిఎల్ నారాయణ గారు మాత్రం మొండిగా, ఏమైనా సరే ఈ సినిమా నేను చేసి తీరతాను, అయితే ఒక పని చేయండి, మీరు చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం మీకు గనక ఇష్టం లేకపోతే, ధైర్యం లేకపోతే, పోనీ కేవలం కళాకారులుగా నాకు పనిచేసి పెట్టండి, మీరు దర్శకత్వం చేయండి, మీరు రాయండి, మీరు సంగీత దర్శకత్వం చేయండి అని ఆ ముగ్గురిని అడిగారు. దానికేం అభ్యంతరం లేదు. మిత్రులే ఎప్పుడు, ఓన్లీ సినిమా నిర్మాణానికి మాత్రమే వాళ్ళకి ధైర్యం చాలలేదు. ఆ విధంగా డిఎల్ నారాయణ గారు ఒక్కరే నిర్మాతగా, మిగతా ముగ్గురు కేవలం సాంకేతిక నిపుణులుగా ఈ దేవదాసు చిత్ర నిర్మాణం మళ్ళీ పట్టాలెక్కింది. ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే కొంతమంది మనుషులు ఎలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారో, ఆ క్షణంలో ఎందుకు తీసుకున్నారో అని ఆశ్చర్యం వేస్తుంది కదా. డిఎల్ నారాయణ గారు కూడా వాళ్లతో పాటు భయపడిపోయి చిత్ర నిర్మాణం ఆపేసి ఉండొచ్చు. ఎవరూ కాదనేవాళ్ళు కాదు ఆయన్ని. అలా కాకుండా ఆయన ధైర్యంగా ముందడుగు వేసి ఈ చిత్ర నిర్మాణం చేసి దాన్ని విజయవంతం చేసి ఇన్ని దశాబ్దాలైనా తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయేలాగా చేశారు. కాబట్టి ఆయన గురించి ఇప్పటికే మాట్లాడుకుంటున్నాం. చాలామంది విజయాలు సాధించే వ్యక్తులు అలాగే ఉంటారండి. వాళ్ళు ఎవరి మెప్పు కోసమో చేయరు, లేకపోతే ఎవరో విమర్శించారని చేయడం మానేయరు. వాళ్లకున్న నమ్మకం, వాళ్లకున్న విశ్వాసం, వాళ్ళు చేసే పని మీద వాళ్లకున్నటువంటి దృఢ దీక్ష, ఆ సంకల్పం, వాటిని అన్నింటినీ ఆధారం చేసుకుని సాహసోపేతమైన పనులు చేస్తారు. ఆ సవ్యమైనటువంటి సాహసాలు చరిత్రలో నిలిచిపోతాయి. వాటికి ఉదాహరణ డిఎల్ నారాయణ గారు ఆ రోజు నిర్మాతగా ఈ సినిమా నిర్మాణాన్ని కొనసాగిద్దాము అని నిర్ణయం తీసుకోవడం. ఇంకొక అవాంతరం ఏమొచ్చింది, సరే డిఎల్ నారాయణ గారు ఒక్కరే నిర్మాతగా సినిమా ముందుకు వెళుతున్నారు. షావుకారు జానకి గారి డేట్స్ తోటి ఏదో సమస్య వచ్చింది. ఏదో ఇద్దరికి పొరపొచ్చాలు రావడమో, లేకపోతే ఆవిడ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమో ఏదో అయ్యింది. దాంతో షావుకారు జానకి గారిని ఈ సినిమా నుంచి తొలగించడం జరిగింది. అప్పుడు మళ్ళీ హీరోయిన్ కావాలి. ఎవరున్నారు, భానుమతి గారు వేయనన్నారు, షావుకారు జానకి గారు వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజుల్లో వస్తున్నటువంటి ఇంత పాత్ర చేయగలిగిన హీరోయిన్లు, అంజలిదేవి గారు అంటేనేమో జానపద చిత్రాలు చేస్తున్నారు. అప్పుడు వీళ్ళకి తమ రెండో సినిమా శాంతిలో నటించిన సావిత్రి గారు గుర్తొచ్చారు. ఎవరో చెప్పారు సావిత్రి గారిని తీసుకోవచ్చు కదా అని. అప్పుడు డిఎల్ నారాయణ గారు, వేదాంతం రాఘవయ్య గారు కలిసి విజయవాడ వెళ్ళి పెళ్లి చేసి చూడు సినిమా చూశారు. సావిత్రి గారు పూర్తి స్థాయి పాత్ర నటించిన రెండో సినిమా పెళ్లి చేసి చూడు, చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర. వాళ్ళు విజయవాడ వెళ్ళి ఆ సినిమా కూడా చూసి, పర్వాలేదు మన సినిమాలోనే కాదు రెండో సినిమాలో కూడా బాగా చేసింది ఈవిడ, ప్రేక్షకులందరూ బాగా చూస్తున్నారు అని సావిత్రి గారిని ఈ సినిమాలో పార్వతి పాత్రకి ఎంచుకోవడం జరిగింది. సావిత్రి గారి గురించి మాట్లాడినప్పుడు చెప్పుకున్నాం. మీకు గుర్తుంటే ఈ సినిమాలో వేసేటప్పటికి ఆవిడ వయస్సు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. 17 సంవత్సరాల వయసులో ఇంత బరువైన పాత్ర ధరించి ఇప్పటికి కూడా సావిత్రి గారి ఉత్తమ చిత్రాల్లో ఒక సినిమా చెప్పండి అంటే దేవదాసు అనేలాగా తన నటనా పరిణితిని చూపించారు సావిత్రి గారి సినిమాలో. ఆవిడ ఈ సినిమాలోకి రావడం వెనకాల అంత కథ ఉందన్నమాట. సో ఆవిడని కూడా నిర్ణయించుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారితో చెప్పారు, ఆయన కూడా సరే అన్నారు. ఆయనతో కూడా 2-3 సినిమాల్లో నటించారు ఆవిడ ఇంతకు ముందే చిన్న చిన్న పాత్రలు. సినిమా నిర్మాణం జరగడానికి మరి మాటలు పాటలు ముఖ్యం కాబట్టి సముద్రాల రాఘవాచారి గారు
మాటలు రాశారు, పాటలు రాశారు. పాటలకి సుబ్బురామన్ గారు సంగీత దర్శకత్వం వహిస్తూ ఉండగా ఒక 10 పాటలో ఎన్నో అయ్యాక ఆయన 1952 జూన్‌ల మరణించారు. అది ఇంకొక దెబ్బ. అసలే సినిమా ఆగిపోయి కొన్ని నెలల తర్వాత మళ్ళీ మొదలైంది. పార్ట్నర్స్ ఏమో ఉండనన్నారు. ఈయన మొండిగా ముందుకెళ్తున్నారు. సంగీత దర్శకుడు మరణించాడు. అప్పుడు ఎలాగో ఆ సంగీత దర్శకుడికి సహాయకులుగా ఉన్న విశ్వనాథన్ రామ్మూర్తి పూర్తి చేశారనుకోండి. మొత్తానికి ఇన్ని అవాంతరాల వెనక డిఎల్ నారాయణ గారు ఏమాత్రం ఆయన చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతోటి, గుండె ధైర్యంతోటి ముందడుగు వేసి దేవదాసు చిత్ర నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లారు. దాదాపుగా ఈ చిత్ర నిర్మాణం కేవలం 5-6 నెలలు మాత్రమే జరిగిందంటారు. అంటే 1953 జూన్లో విడుదలైంది కాబట్టి 1952 చివరిలో ఎప్పుడో ఈ చిత్ర నిర్మాణం మొదలై ఉండాలి. మళ్ళీ ఆ విధంగా దేవదాసు చిత్ర నిర్మాణం ఒకసారి ఆగిపోయి మళ్ళీ మొదలయ్యి ఇన్ని అవాంతరాల వెనక అది ముందుకు కొనసాగింది. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇది ఒక సవాలైనటువంటి చిత్రం. ఎందుకంటే అందరూ చెప్పారు, ఈయన ఎట్టి పరిస్థితుల్లో పనికిరాడు, జానపదాలు మాత్రమే చేస్తున్నాడు, ఈయన సాంఘిక సినిమాలకు ఎలా వస్తాడు అని. కానీ ఆయనకు ఒక అగ్ని పరీక్ష లాంటిది ఈ చిత్రం. తనకు తను నిరూపించుకోవాలి, సాంఘిక చిత్రాల్లో కథానాయకుడిగా ప్రేక్షకులు తనని చూడగలరు అనేటటువంటి నిరూపణ తనకు తాను చేసుకోవాల్సిన సమయం. పైగా ఇది దేవదాసు నవలా చిత్రం. అంతకుముందు ఇలాంటి ప్రేమ కథ లైలా మజ్నూలో ఆయన నటించారు. కాకపోతే దాంట్లో ఉన్న ఖయస్ పాత్రకి ఈ దేవదాసు పాత్రకు ఉన్నటువంటి షేడ్స్ లేవు. మొట్టమొదటిసారిగా ఇంత మానసిక సంఘర్షణ ఉన్నటువంటి పాత్ర ధరించాల్సినటువంటి సందర్భం. ఒక విధమైనటువంటి అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్న సమయం అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన ఏం చేశారంటే ఈ సినిమాకి సంసిద్ధం అవ్వడానికి ఆయన మీద ఉన్నటువంటి వచ్చిన అపవాదుల్ని కానీ, ఆయనకి వ్యతిరేకంగా వచ్చిన విమర్శలను కానీ తిప్పికొట్టాలంటే ఆయన నటుడిగా ఎంతో సమర్థవంతంగా నటించాలి. ముందుగా ఇలాంటి నవలని నటించాలి అంటే చాలా సాహసం కావాలి. ఎట్లాగంటే ఈ దేవదాసు ఒక విధమైన ఆటోబయోగ్రఫీ లాంటిదండి. గాంధీ, నెహ్రూ లాగా ఆటోబయోగ్రఫీ లాంటిది. ఆటోబయోగ్రఫీలో నటించాలి అంటే అది అయితే హిట్ అవుతుంది, లేకపోతే ఫట్ అవుతుంది. అంతేగాని మధ్యలో పర్వాలేదు బాగానే నటించాడు అనేటటువంటి సందర్భం ఉండదు. అందుకని ఆయన ఖచ్చితంగా బాగా నటిస్తే తప్ప ఈ సినిమా విజయవంతం అవడం ఒకటి, ఆయనకి పేరు రావడం ఒకటి. అలాంటి అగ్ని పరీక్ష సమయంలో ఆయన ఏం చేశారంటే, అసలు ఈ సినిమా కంటే ముందే, అంటే ఆయన 1944లో సినిమాల్లోకి వచ్చారు కదా, అక్కినేని నాగేశ్వరరావు గారు ఎక్కువగా చదువుకోలేదన్న విషయం శ్రోతలందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన సినిమాల్లోకి వచ్చిన కొత్తలో, నువ్వు చాలా సినిమాల్లో చాలా పాత్రలు పోషిస్తావు, మరి ఈ పాత్రల యొక్క మనస్తత్వం అంతా నీకు అర్థం కావాలంటే నువ్వు మంచి సాహిత్యం చదవాలి అని ఆయనకి సలహా ఇచ్చారు సముద్రాల రాఘవాచారి గారు. ఆయనే అక్కినేని నాగేశ్వరరావు గారిని యారా అంటూ ఉండేవాళ్ళు అనుకుంటాను. ఎందుకంటే ఈయన చాలా చిన్నవాడు, సముద్రాల రాఘవాచారి గారు చాలా పెద్ద ఆయన అప్పట్లోనే అని. ఆయన ఏం చేశారంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి ఈ శరత్ బాబు సాహిత్యాన్ని అంతటిని ఇచ్చారు. ఈ శరత్ బాబు నవలన్నీ చదువు, దీంట్లో మానసిక సంఘర్షణ, పాత్రల యొక్క వ్యక్తిత్వ చిత్రణ చాలా ఉంటుంది, వాటిని అర్థం చేసుకోగలిగితే నువ్వు చాలా పాత్రలకి అది నీకు ఉపయోగపడుతుంది అని సలహా చెప్పారు. అలా ఈ సినిమాలో అవకాశం రావడానికి చాలా రోజుల ముందే అక్కినేని నాగేశ్వరరావు గారు దేవదాసు నవల చదివారు. ఆ దేవదాసు నవలలో ఆ పాత్ర ధరించే అవకాశం తనకు వస్తుందని ఆయన ఊహించలేదు అంతకు ముందు. సరే, ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి దేవదాసు నవలను చదివి ఆ నవలని అనువాదం చేసిన చక్రపాణి గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చుని అసలు ఈ దేవదాసు ఏమిటి, ఈయన ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇలాగా ప్రవర్తించాడు, అక్కడ ఎందుకు అలా ప్రవర్తించాడు, అతని మనసులో ఏముండి ఉంటుంది, అతను మిగతా వాళ్లతో సంబంధాల గురించి ఏమనుకున్నాడు, ఇట్లాంటి చాలా విషయాలన్నింటినీ కూడా చక్రపాణి గారితో కూలంకషంగా చర్చించారు. ఆయనే కాకుండా దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారు కూడా చక్రపాణి గారితో కూర్చుని ఈ నవల గురించి చర్చించారు. ఈ నవలకి రాసేటప్పుడు ప్రాతిపదికగా సముద్రాల రాఘవాచారి గారు పరిగణించిన నవల కూడా చక్రపాణి గారు అనువాదం చేసిన దేవదాసు నవలే. ఇంకో విశేషం ఏమిటంటే దేవదాసు నవలని యథాతథంగా కాకుండా దాంట్లో ఒక 5-6 మార్పులు కూడా చేశారండి తెలుగులోను. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. అది సముద్రాల రాఘవాచారి గారు చేసింది. అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రం చక్రపాణి గారి ద్వారా వాళ్ళన్నీ తెలుసుకుని దానికి ఆయన సంసిద్ధం అయ్యారు. సావిత్రి గారు కూడా ఈ సినిమా విడుదల అవ్వగానే ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఏమిటంటే ఆవిడ వయసు 17 సంవత్సరాలు, ఆవిడ కూడా ఎక్కువ చదువుకోలేదు, ఏదో హై స్కూల్లో చదువుకున్నారు. తర్వాత ఆవిడ నృత్య ప్రదర్శనలు చేసుకుని సినిమాల్లోకి వచ్చారే తప్ప ఆవిడ కూడా సాహిత్యంతో పెద్ద పరిచయం లేదు. అందుకని ఈ పార్వతి పాత్ర అనగానే
ఆవిడ కూడా నవలని ఒక 4-5 సార్లు చదివి వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి ఆ పార్వతి పాత్రను ఆవిడ ఆవాహన చేసుకుని, ఆ పాత్ర యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఆవిడ నటించడానికి సిద్ధమయ్యారు. ఆవిడేం చెప్పారంటే అప్పట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆ నవల చదివేటప్పుడే నేను ఏడ్చేసేదాన్ని. నన్ను నేను పార్వతిగా ఊహించుకుని, పార్వతికి ఎదురైనటువంటి క్లిష్ట పరిస్థితులు, మానసిక సంఘర్షణ, అటు దేవదాసుని వదులుకోవాల్సిన పరిస్థితులు, ఆ తర్వాత దేవదాసును చూసి జాలిపడాల్సిన పరిస్థితులు, ఇవన్నీ నన్ను నేనుగా ఊహించుకుని నవల చదివేటప్పుడే ఏడ్చేసేదాన్ని. అలాగే సినిమాలో నటించేటప్పుడు కూడా చాలాసార్లు నాకు తెలియకుండానే గ్లిజరిన్ లేకుండా కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. ఆ షాట్ అయిపోయాక కూడా నేను ఆ పాత్రలో నుంచి బయటకి వచ్చేదాన్ని కాదు. దర్శకుడు కూడా చాలాసార్లు కట్ చెప్పడం మర్చిపోయి నన్ను చూసి ఆయన కూడా కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటూ ఉండేవాడు అని ఆవిడ ఈ సినిమా విడుదలైన వారం రోజులకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంతగా ఆవిడ కూడా సంసిద్ధమయ్యి ఈ సినిమాకి వెళ్ళారు. ఆ రోజుల్లో కథానాయకుడు, కథానాయిక ఒక పాత్రను అర్థం చేసుకోవడానికి, దానికి న్యాయం చేకూర్చడానికి, దానికి విజయం సంపాదించి పెట్టడానికి ఎంత కృషి చేసేవాళ్ళో ఇలాంటి సందర్భాలు, ఇలాంటి సన్నివేశాలు మనకి తెలియచేస్తూ ఉంటాయి. ఇంకా అక్కినేని నాగేశ్వరరావు గారు ఇందాక ఒక శ్రోత చెప్పినట్టుగా ఆయన చాలామంది ఆయన తాగుబోతు నటన ఎలా చూపించాడో అనుకుంటూ ఉంటారు. ఆయన చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు. నిజానికి ఈ సినిమాని ముందుగా పగలు షూటింగ్ చేయడం మొదలుపెట్టారు. అక్కినేని నాగేశ్వరరావు గారి కళ్ళు చాలా బ్రైట్గా కనిపించేవి. కళ్ళే కదా ఆయనకి అందం మొదటి నుంచిను. చాలా బ్రైట్గా కనిపిస్తుంటే ఇంత కాంతివంతంగా కనిపిస్తున్నాయి, తాగుబోతు వేషానికి ఇది ఎలా సరిపోతుంది అనుకుని వాళ్ళు షూటింగ్ని రాత్రి వేళకు మార్చి ప్రతిరోజు రాత్రిపూట షూటింగ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఏం చేశారంటే శుభ్రంగా గడ్డ పెరుగు వేసుకుని శుభ్రంగా భోంచేసి షూటింగ్కి వెళ్ళేవాళ్ళు. రాత్రి 10-11 అయ్యేసరికి నిద్ర వచ్చేసి కళ్ళు తూలిపోతూ ఆ తాగుబోతుకి కావాల్సినటువంటి హావభావాలు ఆయన మొహంలో తేలిగ్గా పలుకుతూ ఉండేవి. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు చెప్పుకున్నారు. అదండి, అంతగా నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు కష్టపడి ఈ సినిమాలో ఎంతో సంసిద్ధత వహించి ఈ పాత్రని ధరించి దానికి విజయం చేకూర్చారు. అట్లాగే ఇంకా ఈ సినిమాలో సహాయ పాత్రలు ధరించినటువంటి కొంతమంది గురించి చెప్పుకోవాలండి. ఈ సినిమాలో పార్వతి బామ్మ కింద, అంటే పార్వతి నాయనమ్మ కింద వేసిన ఆవిడ సురభి కమలాబాయి గారు. సురభి కమలాబాయి గారు ఎవరు అంటే మన మొట్టమొదటి భక్త ప్రహ్లాద సినిమాలో ఆవిడ లీలావతి పాత్ర ధరించింది. ఆ సురభి కమలాబాయి గారే దీంట్లో పార్వతి యొక్క నాయనమ్మ పాత్ర వేశారు. ఆవిడే తోటరాముడులో ఎన్టీ రామారావు గారి తల్లిగా వేసింది కూడా సురభి కమలాబాయి గారి. అట్లాగే ఇంకొక సహాయ పాత్ర పార్వతి యొక్క స్నేహితురాలు ఉంటుంది. పార్వతి వెళ్ళిపోయాక ఊళ్ళో ఉండి దేవదాసు వెంటబడుతుంటే పార్వతికి ఉత్తరం రాస్తుంది, ఇట్లా దేవదాసు పిచ్చాడైపోయాడు, తాగుబోతు అయిపోయి ఊళ్ళో తిరుగుతున్నాడు అని. ఆ స్నేహితురాలు పాత్ర వేసిన అమ్మాయి పేరు సీత. తర్వాత రోజుల్లో నాగభూషణం గారితో కలిసి రక్త కన్నీరు నాటకాన్ని కొన్ని 100 సార్లు 1000 సార్లు కూడా అయి ఉండాలి నటించి, రంగస్థలం మీద నటించి ఒక రికార్డు సృష్టించిన సీత గారు ఈ సినిమాలో పార్వతి యొక్క స్నేహితురాలు పాత్ర వేశారు. అట్లాగే దీంట్లో నాగేశ్వరరావు గారు పక్కన నటించిన పేకేటి శివరాంకి ఇది ఇక 2వ సినిమా. ఆయన భగవానుల పాత్ర ధరిస్తాడు కదా, దేవదాసుని ఒక్కొక్కసారి నీతులు చెబుతూ ఉంటాడు. దేవదాసుని ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి, దేవదాసు యొక్క ఆయన దుఃఖాన్ని పోగొట్టడానికి మద్యాన్ని అలవాటు చేసి, అయ్యో అనవసరంగా అలవాటు చేశాను అని దాని నుంచి బయటకు తీసుకురావడానికి చంద్రముఖిని పరిచయం చేసి ఇంత ప్రాధాన్యత ఉన్న పాత్ర ధరించింది పేకేటి శివరాం గారు. అట్లాగే పార్వతి 2వ వివాహం తీసుకున్న జమీందారు కొడుకు ఒక అతను ఉంటాడు, చాలా ఆసక్తికరం. అతను ఎవరంటే జీవీజీ కృష్ణ అనేవాళ్ళు. అప్పట్లో సినిమా రంగం అనే ఒక పత్రిక వచ్చేది, ఆ పత్రిక ఎడిటర్గా కూడా పనిచేశారు జీవీజీ కృష్ణ. ఆయన దీంట్లో ఒక చిన్న వేషం వేశారు. అలాగే చిట్ట చివరిలో దేవదాసుని ఆ గుర్రబండి తోలుకుంటూ వెళ్ళి వర్షంలో పార్వతి వాళ్ళ ఊరు తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టడం, అలా వేసిన ఆయన పేరు సీతారాం. ఆయన కూడా అద్భుతమైనటువంటి నటనని చూపించారు. అలాగే దేవదాసు యొక్క నౌకరుగా నటించిన ఆయన అరణి సత్యనారాయణ అని, ఆయనది విజయవాడ దగ్గర మైలవరం. ఆయన్ని చూసే శోభన్ బాబు గారు చిన్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్ పొందారట. మన ఊరు ఆయన అరణి సత్యనారాయణ అని వెళ్ళి దేవదాస్ సినిమాలో వేశాడని. అది దేవదాస్ ఆయన శోభన్ బాబు గారు ఎక్కడో ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. ఇలాగా సహాయ పాత్రలన్నీ కూడా తమ వంతు పాత్ర పోషించే ఈ చిత్ర విజయంలోను. అదండి,
ఈ సినిమాలోని పాత్రలు, పాత్రధారులు. ఇంకా దేవదాసు చిత్రం విజయంలో అందరి గురించి ఎంతసేపు మాట్లాడుకుంటామో, కేవలం సంగీతం గురించి, సాహిత్యం గురించి అంతసేపు మాట్లాడుకోవాలండి. ఈ చిత్ర విజయానికి 100కి 200% సహాయం చేసింది సంగీతం, సాహిత్యం. నిర్మాత గారి మిత్రుడు, అంతకుముందు ఆయన తీసిన 2 సినిమాల్లో కూడా భాగస్వామి అయిన సముద్రాల రాఘవాచారి గారు ఈ చిత్రానికి మాటలు, పాటలు సమకూర్చారు. సముద్రాల రాఘవాచారి గారు అప్పటికే సినిమాల్లో చాలా రోజులుగా మాటలు, పాటలు రాస్తున్నారు. ఈ సినిమాల్లో మాటలు ఎంతగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి అంటే, ఆ రోజుల్లో పండితుల దగ్గర నుంచి పామరుల వరకు కూడా ఈ చిత్రంలో ఉన్న సంభాషణల్ని అలవోకగా అప్పచెబుతూ ఉండేవాళ్ళు. అంతగా జనాల్లోకి చొచ్చుకు వెళ్ళినాయి. అట్లాగే ఈ సినిమా ఏమాత్రం బెంగాలీ కథ అనేటటువంటి భావన రాకుండా, తెలుగు పాత్రలో తెలుగు ఊరి పేర్లే కాకుండా వాళ్ళు మాట్లాడే సంభాషణల్లో కూడా పూర్తి తెలుగుతనాన్ని రంగరించి సంభాషణలు సమకూర్చారు సముద్రాల రాఘవాచారి గారు. కొన్ని ఇందులో ఆయన వాడిన సామెతలు కానీ, మనం నిత్య జీవితంలో వాడుకునేటటువంటి పదాలు కానీ చూస్తే, వెర్రి కుదిరింది, రోకలి తలక చుట్టండి, పన్నీరు పోసి పెంచిన ఉల్లె మల్లె అవుతుందా, ఇలాంటి మాటలన్నీ కూడా వాడడంతో ఆ పాత్రలు కానీ, ఆ సన్నివేశాలు కానీ, ఆ సందర్భాలు కానీ అన్నీ మనలోవే, మన తెలుగుదేశానికి సంబంధించినవే అనిపించేలాగా చేశారు సముద్రాల రాఘవాచారి గారు. మాటలన్నీ ఒక ఎత్తు. ఇంకా ఈ సినిమాలో దేవదాసు తాగుబోతు అయిన దగ్గర నుంచి ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా అప్పటికీ ఇప్పటికీ దేవదాసు అభిమానులందరికీ కూడా వాళ్ళ నోళ్లలో నానుతూ ఉంటాయండి. పాటల విషయానికి వస్తే ప్రతి పాట కూడా ఒక ఆణిముత్యం. దేవదాసు చిత్రంలోని పాటల గురించి చేసినన్ని విశ్లేషణలు మరే సినిమా పాటల గురించి ఇంతవరకు ఎవరు చేయలేదనుకుంటాను. ఎందుకంటే తాగుబోతు అనగానే తాగుబోతు పాడిన పాట, అందులో అర్థం ఏమిటి, ఆయన కవి ఎందుకు రాశాడు, ఇలా ఎందుకు రాసి ఉంటారు, దీని అర్థం ఇదా, దీని అర్థం ఇంకోట అని వివిధ కోణాల్లో ఈ పాటల్ని విశ్లేషించినంతగా ఇంకే సినిమా పాటల్ని కూడా విమర్శకులు కానీ అభిమానులు కానీ విశ్లేషించలేదేమో. ఆ విశ్లేషణలే కాకుండా నిజంగానండి ఈ పాటల్లో ఉన్నటువంటి కొన్ని మాటలు తెలుగులో ఒక సామెతల్లాగా తెలుగు జనజీవన స్రవంతిలో, జీవన విధానంలో, సంస్కృతిలో కలిసిపోయాయని చెప్పడం కొంచెం అతిశయోక్తి అనిపిస్తుంది, కానీ అది చాలా వరకు నిజం. కుడియడం అయితే పొరపాటు లేదోయ్, మరపురాని బాధ కన్నా మధురమే లేదు, గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు, జగమే మాయా బ్రతుకే మాయా, బాధే సౌఖ్యం అనే భావన రానివోయ్, ఇలాంటి మాటలన్నీ కూడా సముద్రాల గారు మరి ఎంత కష్టపడి రాశారో కానీ ఇప్పటికి కూడా అజరామరంగా నిలిచిపోయినాయి ఆ పాటల్లోని మాటలన్నీ. ఆయనకి సముద్రాల రాఘవాచారి గారికి సహాయకుడిగా పనిచేశారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. చాలామంది ఏమంటారంటే, ఇందులో కొన్ని పాటలు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కూడా రాశారు అని వాళ్ళు కొంచెం నిరూపణలు కూడా తీసుకొచ్చారు. ఇలాంటి పదాలు సముద్రాల రాఘవాచారి గారు రాయరు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసి ఉంటారు అని. ఏదేమైనా ఎవరు రాసినా మనం ఆస్వాదించేది సాహిత్యం కాబట్టి ఆ సాహిత్యాన్ని ఇప్పటికి కూడా సాహితీ ప్రియులే కాకుండా కళాప్రియులందరూ కూడా అభిమానిస్తున్నారు. అట్లాగే ఈ విషయాన్ని వాళ్ళు బ్రతికుండగానే వాళ్ళ దగ్గర తీసుకొచ్చినప్పుడు సముద్రాల రాఘవాచారి గారు ఖండించలేదు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఖండించలేదు. వాళ్ళు అలా వదిలేసేశారు. అది గురు శిష్య సంబంధం, దానికి మనం ఏకలు పీకి మళ్ళీ ఎవరు రాశారు, వీళ్ళు రాయలేదా, ఇది గోష్ఠ రచయిత అనాల్సిన అవసరం లేదు అని అందరూ కూడా భావించడం, దాన్ని అక్కడ వదిలేశారు. కాకపోతే అది ఒక వాడుక ఉండేది ఆ రోజుల్లోనూ. ఇంకా ఈ సినిమాలో సంగీతం విషయానికి వస్తే సుబ్బురామన్, ఆయన కూడా ఈ నిర్మాతల యొక్క లో భాగస్వామ్యుడిగా ఉండేవాడు క్రిందట 2 సినిమాలకి, ఈ సినిమా కాదు. ఆయన నేపథ్యం చాలా ఆసక్తికరమైందండి. ఆయన చాలా ఎప్పట్లో తెలుగు వాళ్లే కాబట్టి తమిళనాడులో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు. ఆయన చాలా బాల మేధావి, చిన్న వయసులోనే ఆయన సంగీత వాయిద్యాలు పలికిస్తూ ఉండేవాడు, హార్మోనియం ఎస్పెషల్లీ బాగా వాయిస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఏమిటంటే చాలా చిత్రాలకి ఈ ఆర్కెస్ట్రైజేషన్ అనేది విడిగా సినిమాలకు ఉండేది కాదు. గ్రామ్ఫోన్ రికార్డు కంపెనీ వాళ్ళకు ఉండే ఆర్కెస్ట్రానే వీళ్ళు కూడా వాడుకుంటూ ఉండేవాళ్ళు. అలాగా సుబ్బురామన్ గారు హెచ్ఎంవి వాళ్ళ ఆర్కెస్ట్రైజేషన్లో హార్మోనియం ఆర్టిస్ట్గా వెళ్ళారు. అలా ఆయన ఎదుగుతూ వస్తున్న రోజుల్లో చెంచులక్ష్మి అనే సినిమాకి ఒక ఆయన సంగీత దర్శకత్వం చేస్తూ మధ్యలో ఆయన మరణించారు. అప్పుడు అందులో ఆర్కెస్ట్రాలో ఉన్నటువంటి సుబ్బురామన్ని సంగీత దర్శకత్వం చేయమని అడిగితే, ఆయన నాకు తెలుగు రాదు, నేను చేయలేను అని ఆయన భయపడుతున్నప్పుడు రచయిత సముద్రాల రాఘవాచారి గారు సుబ్బురామన్కి ధైర్యం చెప్పి, నేను చెబుతాను,
పాటల్లో అర్థాలు ఇవన్నీ కూడా నేను దగ్గరుండి చేయిస్తానని ధైర్యం చెప్పి ఆయన సంగీత దర్శకుడిని చేశారు. ఆ విధమైన కృతజ్ఞత కూడా సుబ్బురామన్ గారికి సముద్రాల రాఘవాచారి గారి మీద ఉండేది. అందుకే వీళ్ళందరూ కూడా ఒక దగ్గరకు వచ్చి ఈ వినోద పిక్చర్స్ని ప్రారంభించడం కానీ ఈ సినిమాలు తీయడం కానీ జరిగింది. సుబ్బురామన్ గారండి ఎంత బిజీగా ఉండేవాళ్ళంటే ఆ రోజుల్లో ఆయన సంవత్సరానికి తెలుగులో 25 సినిమాలు, తమిళంలో 20 సినిమాలు, బహుశా మొత్తం కలిసి 40-45 సినిమాలు వస్తున్న రోజుల్లో 13-14 సినిమాలకి దర్శకత్వం వహించింది సుబ్బురామన్ గారు. అంతగా ప్రాచుర్యంలోకి తెచ్చుకున్నారు. హైలీ డిమాండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆ రోజుల్లో. అయితే దురదృష్టవశాత్తు ఈ సినిమాకి 10 పాటలు అయ్యాక ఆయన చనిపోయారని చెప్పుకున్నాం కదా. ఎలాగంటే ఆయనకి చిన్నప్పటి నుంచి ఫిట్స్ వ్యాధి ఉండేదట. అందువల్ల దాని ప్రభావానికి లోనై ఆయన అతి చిన్న వయసులోనే, దాదాపుగా 27-25 సంవత్సరాల వయసులోనే చనిపోయారు. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించేటప్పటికీ ఆయన వయసు కేవలం 27-28 సంవత్సరాలు మాత్రమే. అంత చిన్న వయసులోనే ఎంతో పెద్ద పేరు తెచ్చుకుని ఆయన చేసినటువంటి పాటలు, ఆయన చేసినటువంటి సంగీతం ఈ రోజుకు కూడా మిగిలిపోయేలాగా చేసుకున్న సుబ్బరామన్ గారు అతి చిన్న వయసులో మరణించడం నిజంగా దురదృష్టం. ఆయన బ్రతికుంటే మరి ఇంకెన్ని ఆణిముత్యాలను అందించి ఉండేవాళ్ళు. ఈ సినిమాలో పాటలు పాడేటప్పుడు చెప్పుకోవాల్సిన ఇంకొక ఆణిముత్యం ఘంటసాల గారు. ఘంటసాల గారు కొన్ని పాటలు పాడాక సుబ్బరామన్ గారికి, ఘంటసాల గారికి ఏదో కొంచెం మనస్పర్ధలు వచ్చినాయట. వచ్చి ఘంటసాల గారు నేను పాడను అనేటటువంటి స్థాయికి వెళ్ళిని. సుబ్బరామన్ గారే దిగొచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి, ఘంటసాల గారు అలా అనుకోవద్దు, మనం ఏదో మర్చిపోదాం, అయ్యిందేదో, మీరు తప్పనిసరిగా పాడాలి, మీరు పాడితే తప్ప ఈ పాటలకి జీవం రాదు అని ఆయన ఒప్పించి ఘంటసాల గారితోటే మిగతా పాటలన్నీ కూడా పాడించారు. ఘంటసాల గారు ఈ సినిమాలో పాటలు పాడినటువంటి విధానాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారు గుర్తు చేసుకుంటూ చాలాసార్లు చెప్పారు. ఏమిటంటే, ఈ సినిమాలో నా నటనలో సగభాగం ఆయనే చేసేశాడు. ఆ పాటలు పాడేటప్పుడు భావాలనంతటినీ ఆయన గొంతులో పలికించారు. కేవలం నేను మొహంలో ఎక్స్ప్రెషన్స్ పెడితే సరిపోయేది. అంతగా ఈ దేవదాసు పాత్ర విజయవంతం అవడం వెనకాల ఘంటసాల గారి పాత్ర ఎంతైనా ఉంది అని నాగేశ్వరరావు గారు చాలాసార్లు చెప్పారు. ఈ సినిమా తీసేటప్పుడే సమాంతరంగా తమిళంలో కూడా తీశారని చెప్పుకున్నాం కదా. ఆ తమిళంలో కూడా ఘంటసాల గారే పాడారు. తమిళంలో కూడా ఈ పాత్రలు ఎంతగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి అంటే, ఘంటసాల గారు మరణించినప్పుడు ఆయన మృతదేహాన్ని శ్మశానంలో కాలుస్తున్నప్పుడు ఒక తమిళ అభిమాని ఈయన తమిళ దేవదాసులో పాడిన జగమే మాయకి తమిళ వర్షన్ ఉలగే మాయం అనే పాట బిగ్గరగా పాడుస్తూ శ్మశానంలో ఆయన బిగ్గరగా ఏడ్చాట. ఘంటసాల గారు అలాగా తన గానంతో, ముఖ్యంగా దేవదాసు పాటలతోటి తెలుగు ప్రేక్షకుల్ని, తమిళ ప్రేక్షకుల్ని కూడా అంతగా ప్రభావితం చేశారు. అవండి సంగీతం, సాహిత్యం. ఇంకా ఈ సినిమాలో ప్రతి దృశ్యాన్ని, ప్రతి పాటని కూడా తీసుకుని మనం గంటల సేపు విశ్లేషించుకోవచ్చు. మనకున్న పరిమితమైన సమయం దృష్ట్యా క్లుప్తంగా ఆ పాటల్ని, సాహిత్యాన్ని, సంగీతాన్ని సమీక్షించుకున్నాం. ఈ చిత్రం 1953 జూన్ 26న విడుదలైంది. ఈ చిత్రానికి పంపిణీదారులు కూడా ముందుకు రాకపోతే డిఎల్ నారాయణ గారి వినోద పిక్చర్స్ సర్క్యూట్ అని ఒక పంపిణీ సంస్థను కూడా ఆయన విజయవాడలో పెట్టి దాని ద్వారా ఆయన విడుదల చేశారు. ఇంకొకటి, ఆ రోజుల్లోనే ఎంత ప్రయోగాత్మకంగా దీనికి ప్రచారం చేశారంటే, ఈ సినిమా విడుదలైనప్పుడు మొట్టమొదటి రోజు పత్రికా ప్రకటనలో హీరో హీరోయిన్లు కానీ మరే ఇతర నటీనటులు కానీ లేకుండా పత్రికా ప్రకటన వేశారు. ఆ పత్రికా ప్రకటనలో గాలివాన వస్తున్న దృశ్యం, దేవదాస్ అక్షరాలు కూడా అలాగా గాలివానకు కొట్టుకెళ్ళిపోతున్నట్టుగాను, ఒక గుడిసె బండే అలా గాలివానలో కొట్టుకెళ్ళిపోయే గుడిసె బండే, ఇదండి మొట్టమొదటి రోజు దేవదాసు చిత్రం విడుదలవుతోంది అని వేసిన పత్రికా ప్రకటన. అంత ప్రయోగాత్మకంగా, అంత ధైర్యంగా వేశారు. ఎక్కడా కూడా సావిత్రి బొమ్మ కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ బొమ్మ కానీ లేకుండా మొట్టమొదటి రోజు పత్రికా ప్రకటన విడుదల చేశారు. అద్భుతమైన విజయం సాధించింది. అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ సినిమా విజయం అంతగా మిగిలిపోయింది. అలాగే ఈ సినిమా 100 రోజుల పండగ చాలా చోట్ల చేసుకుంది. మళ్ళీ మళ్ళీ ఈ సినిమాని చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ తరం వాళ్ళని ఎవరిని అడిగినా దేవదాస్ సినిమా చూశారంటే ఒకసారి ఏమిటండి బోళ్ళనిసారి చూసాము అని చెప్తూ ఉంటారు. ఇప్పటికి కూడా ఆ సినిమాకి అంతమంది అభిమానులు ఉన్నారు. ఇందాక మొట్టమొదట్లో చెప్పుకున్నట్టుగానే అన్ని దేవదాసు వర్షన్స్లోకి మొదటి స్థాయిలో, మొదటి వరుసలో
నిల్చోబెట్టగలిగింది తెలుగు దేవదాసు. జెమినీ గణేశన్, దిలీప్ కుమార్ వీళ్ళందరూ కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించాక ఆ దేవదాసు పాత్రని ఇంకెవరూ నటించకూడదు అని చెప్పారంటేనే అక్కినేని నాగేశ్వరరావు గారి నటనకి వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఎంత బలవంతమైందో తెలుస్తుంది. అట్లాగే కృష్ణ గారి దేవదాసు వచ్చినప్పుడు ఈ బ్లాక్ అండ్ వైట్ దేవదాసుని మళ్ళీ విడుదల చేస్తే అది ఉదయం ఆటలతోటి 200 రోజులు ఆడింది. ఆ కొత్త దేవదాసు సాంకేతికంగా ఎంత ముందు వరుసలో ఉన్నప్పటికీ అక్కినేని నాగేశ్వరరావు గారి నటన, అప్పట్లో వచ్చిన పాటలు మాటలు, వాటి ప్రభావంలో నుంచి తెలుగు ప్రేక్షకులు ఆ దశాబ్దాలకే కాదు ఇప్పటికీ కూడా తేరుకోలేకపోతున్నారు. ఇంకొన్ని దశాబ్దాలకు కూడా ఈ అభిమానం ఇలాగే ఉంటుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అవండి దేవదాసు చిత్ర విశేషాలు. చివరగా ఒక మాట చెప్పుకోవాలంటే, ఈ దేవదాసు చిత్రాన్ని నిర్మించాలని ధైర్యంగా ముందడుగు వేసిన డిఎల్ నారాయణ గారు చిరంజీవి, ఈ దేవదాసు చిత్రాన్ని అజరామరంగా నిలిచిపోయేలాగా తీర్చిదిద్దిన దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారు చిరంజీవి, అలాగే ఈ చిత్రానికి సంగీతం అందించిన సుబ్బురామన్ గారు చిరంజీవి, ఈ చిత్రానికి మాటలు పాటలు అందించిన సముద్రాల రాఘవాచారి గారు చిరంజీవి, నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, మిగతా సాంకేతిక నిపుణులందరూ కూడా చిరంజీవులు. ఈ చిరంజీవులుగా మిగిలిపోయిన సాంకేతిక వర్గం అంతా కలిసి రూపొందించిన దేవదాసు చిత్రాన్ని తమ మనసుల్లో చిరంజీవిగా నిలబెట్టుకున్నటువంటి తెలుగు ప్రేక్షకులందరూ కూడా ధన్యజీవులు.